తీసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కళకళలాడుతూ ఉంది. పూలబాలలు తల్లిఒడిలో అల్లారుముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానెడునంతలోన విరులన్నీ గాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము దీతువాయనసు బావురుమన్నవి కృంగిపోతి నా మానస మందిదో తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై. ఇంతలో ఒక గులాబీ బాల కోపంతో ముఖమంతా ఎర్రబడి ఇలా అంది ప్రభు. పూలు దారాలతో గొంతు కొరి బిగించి గుండెలో నుండి సోదులు గుచ్చి కోర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అకట దయలేని వారమే ఆడవారు. పాపం, మీరు దయాదాక్షిణ్యాలు గల మానవులు కాబోలునే. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయి. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయి. మా యవ్వన మెల్ల కొల్లగొని ఆపై చీపురు తోడ చిమ్మి మమ్మవల పారవోతురు కదా. నరజాతికి నీతి ఉన్నదా? ఓయ్ మానవుడా, బుద్ధదేవుని భూమిలో పుట్టినావు. సహజమగు ప్రేమ నీలోన తచ్చనేమి. అందమును హత్య చేసిడి హంసగుండా మైల పడిపోయనోయి నీ మనుజ జన్మ. నాన్నా, ఏమజయ? ఏమిటి నాన్న రోజు పొద్దున్నే పద్యాలు వింటూ పరధ్యానంగా ఉంటావు? ఏం లేదమ్మా, పూలబాల ఆడవారి మీద అంత లేసి నిందలు వేస్తోంది. ఆడపిల్ల బ్రతుకు అంతకన్నా గొప్పదా? పొదరిల్లు లాంటి పుట్టింట్లో విరబూసిన అమ్మాయిని పుట్టుక్కుని తెంపుకుపోతాడు మగవాడు. అటుపైన వాడిదయ్య. గుండె గుడిలో పూజలే చేస్తాడు. గుండు సూదురుతో గుచ్చి గొంతు కూరిపోస్తాడు. ఆడబ్రతుకంతా పుష్ప విలాపమే కదమ్మా. అవన్నీ పాతకాలం బతుకులు నాన్న. ఇప్పుడున్న ఆడపిల్లలకు ఎంత సహనం ఉందో అంత సాహసం కూడా ఉంది. నీ బెంగంతా నా గురించే కదా? నీ గురించి కాదమ్మా, నిన్ను కట్టుకునేవాడు ఎలాంటి వాడు వస్తాడో నా బెంగ. నాన్న, ముందు కట్టిన కాలేజ్ ఫీజుకి న్యాయం చేయని, తర్వాత నేనే నీకు నచ్చిన వాడిని కట్టుకుంటాను, సరేనా? వస్తాను. ఈ పరిగేంటి, హడావిడేంటి? మేం పట్టుకున్నాం కాబట్టి సరిపోయింది, లేకపోతే కింద పడి ఉంటే భూకంపం వచ్చుండేది. అది కాదు డార్జిలింగ్స్. నో, డార్జిలింగ్స్ కాదు, డార్లింగ్స్. యా, లింగ్ 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 లింగ్. మిస్, ఏమిటి నోటీసు? అది చూడు, బఠానీ టూర్ బ్యాక్గ్రౌండ్ విలేజ్. బఠానీ టూర్ బ్యాక్గ్రౌండ్ విలేజ్. బొటానికల్ టూర్ మీద మనమంతా 1 వీక్ క్యాంప్ వెళ్తున్నాం. ఏమిటే గ్రూప్ గా బయలుదేరారు? ఇప్పుడే నోటీస్ వచ్చింది, మనమంతా బొటానికల్ టూర్కి వెళ్తున్నాం. అలాగా, నువ్వు వస్తున్నావు. సారీ. ఏ? అమ్మ కొంట్లో బాలేదు, ఒంటరిగా వదిలేసి వస్తే ఎలా చెప్పు? అది కాదు. హ్యాపీ జర్నీ. ఓకే. చెడ్డేసి గట్టెక్కి కోలాటం ఆడాల
ఆడుకుంటా కసి తీరా పడాలా తిట్టేసి గట్టెక్కి పోద్ది. అయ్య బాబోయ్, ఏడు చుట్టు చుట్టు తీసుకెళ్తున్నావా? ఒడ్డు తీసుకెళ్ళవా? తీసుకెళ్తానుండే. పొద్దున్ననగా ఎక్కాం, ఎప్పుడు తీసుకెళ్లేది? రేపా? ఎల్లుండి తీసుకెళ్తాను. ఆ మాటకొస్తే గోదావరి నది, పడవ నది, పడవ ఎక్కి సరుకున్నది, తెడ్డు నది. మాట్లాడకుండా కూర్చోండి, లేకపోతే గోదావరి మధ్యలో దింపేస్తాను. అసలు ఏ రేటు ఉందో తెలియక నేను చెప్తున్నాను. మమ్మల్ని ఏ రేవు తీసుకెళ్ళి చూసావు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమైపోను. నిన్న దేవుడు పదండి, ఎళ్ళేసినాడు మంచిది. అంత మతిమరుపు అయితే పడవ తోలట మాని, లేకపోతే తేడా వస్తాయి. రాయమల్లే గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు లోపల పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? అటు చూడన్నయ్య. కుండ చుట్టావిడ. అన్నయ్య, అలా ఆడంగులా మగంగులా? మగంగులు అంటే ఆడంగులే. బెమ్మంగారి చరిత్ర సినిమాలో ఎంటి రామారావు గారు చెప్పారు చూడు, ఆలే ఇల్లు. మళ్ళీ ఆ సిట్టమ్మ గారు చాలా బాగున్నారు కదా? అవునన్నయ్య, నాకు కూడా నచ్చింది. భలేగున్నారే. ఏమైనా సరే ఆవిడ్ని మన పడవే ఎక్కించుకోవాలి. ఎక్కించుకోవడం ఏంటి, ఆవిడ మన పడవ ఎక్కుతారు చూడు. అమ్మా తల్లి, రండమ్మా రండి. బొబ్బర్లంక, దుంపల్లంక, పీతల్లంక, దోలదారి, పిడకల వలస, పిట్టలపూడి, కప్పలగుంట, ఇటుకలపాలెం, ఈగలమెట్ట, దోసల తీగ, డొంకలపర్రు, సెల్లెలగట్టు, చెప్పులపాలెం, అన్ని రేవులకి మన పడవే పెసలు. రేటు నేను చెప్తాను, బేరం మీరు మాట్లాడుకోండి. గోదావరి మధ్యలో వసూలు చేసుకుంటాను. రండమ్మా. ఆగా ఎడోయ్, ఎక్కండి ఎక్కండి. ఆ పడవ మీద ఇప్పటికి 6 పడవల పేనాలు మునిగిపోయి. మీ బాబు చెప్పాడ్రా యాదవా అని. చూడండమ్మా, నా పడవ వెళ్తా ఉంటే గోదావరి తల్లి బెదిరిపోయి దారిచ్చేస్తుంది. ఎత్తది ఇదిగా ఆ గట్టు మీద ఎడుతున్నారే, వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఈ పడవ బాగోతాం. తెలుస్తుందిరా. ఎందుకంటే అరుస్తావు? ఏ చెప్పనాలని చెప్పను. ఏం చెప్పంటా? పొద్దున ఎక్కిన పడవ తిప్పి తిప్పి ఎగిరి సోడక తీసుకొచ్చావు. గట్టం దిమ్మంటే గోదావరిలో దింపుతాడు. అనవసరంగా బెడ్డ చచ్చిపోను. తగ్గది. నో ఫిట్టింగ్, నో ఫిట్టింగ్. ఫిట్టింగ్ కాదు, ఫైటింగ్. యా, ఫిట్టింగ్ ఫిట్టింగ్. చూడే, మేము నీ పడవే వెక్కుతాం. సారీ ఓల్డ్ మ్యాన్. ఏమండి, మీరు ఆ మగంగులతో వస్తున్నారే, మీకు భయం ఏదు? ఇదేనండి పీత పొక్కల బంగ్లా. పెద్దబా, అదేమిటి? దాని పేరండి పోలిపిల్లి. ఓ పోలిపిల్లి, ఎవరారే? రూములు లేవు. ఓయ్ బయట ఉన్నారు, దానిలో లోపల చెరుతావేట్రా? యువతలరా. ఎవరా నువ్వు? ఎందుకు అడుగుతావు? నోరు పోయిరా. స్టూడెంట్ అమ్మాయిలు వచ్చారు, తలుపుదే. వస్తే రాని, నాకే వాళ్ళు వచ్చారని నేను తెలుసుకోవాలేంటి?
అదేమిటి మేము 15 నుంచి 30 వరకు ముందే బుక్ చేసుకున్నాగా. ఇదిగో కన్ఫర్మేషన్ లెటర్. అదా సంగతి. ఇది అప్పటి రూల్స్ ప్రకారం ఖాయం చేశాం, కానీ ఇప్పుడు రూల్స్ మారిపోనాయి. ఇదిగా ఆడంగులు గాని మగంగులు గాని వస్తే రూములు ఇవ్వకూడదు, జంటలుగానే రావాలి. అదేనా ఒక రూమ్ ఒక జంటకే ఒక గంటకే. అది అంతేనండి. ఎందుకంటారా, మీరు రూమ్ కావాలని దరఖాస్తు పెట్టుకున్న గవర్నమెంట్ ఏరండి, అది పడిపోయిందండి. మీకు రూమ్ ఖాయం చేసిన గవర్నమెంట్ రెండో గవర్నమెంట్ అండి. తీరా మీరు ఇక్కడికి వచ్చేలాగా ఆ రెండో గవర్నమెంట్ లో 40 మంది ఎమ్మెల్యేలు పార్టీ మార్చేసుకున్నారండి, అది పడిపోయిందండి. మూడో గవర్నమెంట్ లేచిందండి. ఈలోగా ఆ మూడో గవర్నమెంట్ లో ఉండే 40 మంది ఎమ్మెల్యేలు ఈ రెండో గవర్నమెంట్ వాళ్ళు దాచారండి. ఆ 40 మంది ఎమ్మెల్యేల కోసం ఈ 3 గవర్నమెంట్లు ఎదుగుతున్నాయండి. వాళ్ళు ఎవరో దొరికితే వాళ్ళ గవర్నమెంటే వస్తుందండి. అందులోనైనా ఆ 40 మంది ఎమ్మెల్యేలు నిలకడగా ఉంటేనే వాళ్ళు రూలింగ్ చేస్తారండి, రూల్ చేస్తారండి. ఆ రూల్స్ లో మీకు రూమ్ ఇవ్వాలని రూల్ ఉంటే నేను తప్పనిసరిగా ఇస్తానండి. అంతవరకు నేనేమి చేయలేనండి. నన్ను ఇబ్బంది పెట్టకండి, నన్ను ఇబ్బంది పెట్టకండి బాబు, నన్ను ఇబ్బంది పెట్టకండి బాబు. ఖాళీ లేదన్నప్పుడు ఎందుకు ఉండాలి మనం? పదండి పోదాం. చిట్టమ్మ గారు కంగారు పడకండి. పోల్పలే నన్ను ఇబ్బంది పెట్టకండి బాబు, నన్ను నీ గవర్నమెంట్ రూల్స్ చెప్పగాని ఎక్కడ తీని ఎద రూల్స్ గో. పోల్పలే నీకు పిప్పన్న ఎక్కడరా? రేపొద్దున్న నువ్వు మింగిన రూల్స్ తిరిగి రూల్స్ కింద జారి పడేదాకా నా రూల్సే రూల్స్. అమ్మాయిలో మీరు పదండి. చూడండి గారు, మళ్ళీ ఎదవ గాని ఏదన్నా నీలిగితే ఆ నొంగోబెట్టి ఆడి మీద మీరు కూకోండి. పెనం మీద అట్లాగే పోతాడు ఈ యాదవ. ఏమండో వస్తానండి, ఏదైనా అవసరం అయితే మా ఇల్లు ఇక్కడే, ఒక కేకేయండి. ఇదిగో నీ పేరేమిటి? మరండి చిలకపాత్ర చిలగోపాలకెత్తినండి. కాదండి, ఈ పేరు గోపల్లండి, నా పేరు మల్లండి, నేను ఇది చెల్లెలండి. వస్తానండి, మీరు లోనకెళ్ళండి. వాళ్ళు వెళ్తారు కానీ నువ్వురా. ఏట్రా ఏటి నువ్వు నా కొడుకువా? గోదావరిని 10 మందిలో నన్ను నిలబెట్టి బొత్తు సేపకు పొలు తీసినట్టుగా నా పరువు తీసేస్తావురా? నన్ను మతిమరిపోడు అంటావా? అన్న చెల్లెలు ఇద్దరు ఏకమై నన్ను పరాయవర్గం చంపెడతారా? దింపుతానరా, దింపుతాను. పీసు కాలిపోగలదు. ప్యాసింజర్లు ఆ ఒడ్డును దింపుతాను, ఈ ఒడ్డును దింపుతాను, ఏ ఒడ్డైనా దింపుతాను. మనసు ఉల్లాసంగా ఉంటే గోదావరి మధ్యలో దింపుతాను. గోదావరి తవ్వించింది రేనరా? పడిపోయాడురా, పడిపోతాడు రా. ఆయన బయట తీసింది నీ బాబేట్రా, నా కొడుకు. మళ్ళీ ఏటి పట్నం అమ్మాయి గారికి పల్టులో నిద్ర అంటదంటావా? ఆవులు పీకెత్తాయేమోనే. నేను ఏటి అడుగుతున్నాను, నువ్వు వేడి చెప్తున్నావు. రే నీ మూతి మీద మీసాలు వచ్చినప్పుడు అనుకున్నాను నా మీసాలు ఎటు లాగేస్తావని. మళ్ళీ పట్నం అమ్మాయి గారికి సరేత్తదేమోనే, మన కంబళి ఇచ్చేసిరా. మన కంబళీలు ఏమన్నా కప్పుకుంటారేటి? పెద్ద పెద్ద దుప్పట్లే తెచ్చుకొని ఉంటారు. లేడీ ప్యాసింజర్లు వేసేవా? అందుక అలా రొయ్యకోళ్ళ ఎగిరి పడిపోతున్నావు. ఇంకా లాభం లేదు. అంబడిపూడి అప్పన్నగాడు 6 పడవల కట్నం, పడవలాడి కూతురుని ఇస్తానన్నాడు. లగ్గం పెట్టేస్తాను, చేసేసుకో. మళ్ళీ అమ్మాయి గారు నా పేరు అడిగారు కదా. నా పేరు కూడా చెప్పానుగా. సిగ్గేసిందే. సిగ్గట్టకి వెలిగిపోతుంది. రా అన్న పెడతాను. చేసుకోండి, నేను గాడిదలు అడుగుతుంటాను, మీ పనులు మీరు చేసుకోండి. మీ పనులు మీరు చేసుకుంటే నా పనులు నేను చేసుకుంటాను. తల్లి చిత్తరాంగే నా చిత్తరాంగే పెద్ద పరిగెల చిత్తరాంగే నా చిత్తరాంగే పెద్ద పరిగెల చిత్తరాంగే నా చిత్తరాంగే పెద్ద పరిగెల చిత్తరాంగే నా చిత్తరాంగే. భుజం మీ చెయ్యత్తవేంటి? పులుసులో చెయ్యట్టు. ఎంత జొరుగు తాగినా ఇంకా తాగాలనిపిస్తుంది నీ పులుసు. ఎక్కడి నుంచేవో అంట. ఇది మా వంశ పారంపర్యం. ఇది మరిది. ఈ పులుసు ఎలా చెయ్యాలో మా అమ్మకు చెప్పింది. మా అమ్మ నాకు చెవిలో చెప్పింది. ఈ చెయ్యి పడితే ఎంత పెద్ద చేపైనా గిలగిలగిలగిల ఆడిపోద్ది. నాకు
నాకు పులుసు ఏదో నేర్పించమంటే నేర్పించవేమి నాకు చెవిలో చెప్పవేలా అప్ప నువ్వు నోరు మీవే తెరదించు దించమంటుంటే ఇప్పుడు ఈవిడే కాయాలి కావాలి పులుసు అది నోరు మూసే రోజులు పోయాయే దాని చేత కూడా ఓ పొయ్యి ఎట్టించేయి. దానికేం కర్మ దాన్ని పట్నం కావందుల పవిత్ర పాదాలకే వంకితం చేస్తాను అందుకే దాన్ని తెరసాటు నుంచాను అలాగే ఉండు ఆ అవును గాని మరిది అమెరికా ఊరు ఇక్కడికి ఎంత దూరం ఆ? అమెరికా 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 అదే పడదూరమే ఆ మెరక దాడితే అదే అమెరికా. ఇప్పుడు లంకలు కూడా గట్టెక్కి గట్టిగా అరిస్తే అమెరికా మున్సబు రేగన పలుకుతాడు. ఓసి ఇంతేనా అమెరికా మున్సీబు నీకు తెలిసేటి తెలియడమేంటి అమెరికా మున్సబు నేను ఒకే పడవ తెడ్డేసేవాళ్ళం. అమెరికా మున్సీబు కూడా తెడ్డేస్తాడా ఆడు తెడ్డేడు నువ్వు చూడలేదు కానీ చూస్తే అదిరిపోయేదానివి. ఊరుకో మరిది ఏంటో మాటలు నువ్వు అన్నం తిను నేను వెళ్ళి చూసొస్తాను పోరది రంగి చిత్తరంగి నా రంగి చిత్తరంగి. ఏంటి పోలిపిల్లి ఏంటి ఇలా వచ్చేసావు ఏటేటి ఏ రోజుగా ఆ రోజు దాటిపోతున్నావు. ఈ రోజు నేను ఇంకా కదిలేదు లేదు. ఊరుకో పద. మరి బరిదేగించేకు లోపల పెద్దన్నాడు ఆ నన్ను ఉంచుకున్న సంగతి తెలదేటి అదేటి నేను ఉంచుకోగలను. నిన్ను ఉంచుకుంటే నాకే దొరుకుద్ది పెద్దను ఉంచుకుంటే గౌరవం అన్నా దక్కుద్ది మరి నా సంగతి ఏంటి? మరి నా మోక్షం ఎప్పుడు? ఊరికి ఏటా తొందరపాటు ఊళ్ళో వాళ్ళతోటి ఎగలకు సత్తుంటే ఈ మధ్య పట్నం కూరలు కూడా ఎగబడిపోతున్నారు అందుకే నేను చేసే పులుసుతోటి ఓ పద్ధతి ఎట్టుకున్నాను. పద్ధతి పెట్టుకున్నావా? ఏటది? పులుసులో ముక్క లేకుండా ఉత్తు పులుసు సంపితే అంటే ఖాళీ పులుసు సంపితే ఇల్లు ఖాళీగా ఉంది రమ్మనమని ముక్కే సంపితే హౌస్ పుల్లు రావద్దని అర్థమైందా గుర్తుంచుకో. గుర్తుంచుకుంటా గాని మరి ముక్క లేకుండా ఉత్తి పులుసు నాకు ఎప్పుడు అమ్ముతావు? ఎక్కడ మిగులుద్ది ఉన్న పులుసు ఆడికే సాటం లేదు కొంచెం మిగల్చరా? ఆ ఎంగిలి పులుసు నీకెందుకు ఏడేడు పులుసు చంపుతాగా నువ్వెళ్ళు అయ్యో నన్ను ఇబ్బంది పెట్టదు నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నన్ను ఇబ్బంది వెళ్ళు. ఎవడాడు ఆ ఎవడో ముట్టోడు ఆ సరే గాని మరిది టేకుతో చేసింది ఏనుగంత పందిరి పట్టి మంచం ఉండగా బూరుగు దూది పరుపు ఉండగా ఈ బొంత పరుస్తావేటి ఇది మామూలు బొంత ఏంటే నీ కుల పులుసులాగే కుల బొంత. దీన్ని మా తాత మా అయ్యకి ఇచ్చాడు మా అయ్య నాకు ఇచ్చాడు. మా తాత ఇచ్చాడు మా మామకి తెలీదు మా అయ్య ఇచ్చాడు మా అమ్మకి తెలీదు అంత చరిత్ర ఉంది మరి. దా ఎంత కులబొంత అయితే మాత్రం వాసనేస్తుంది కత్తి ఉతికించకూడదు వాసనలోనే ఉందే రుచి. దా పుండు జాగ్రత్త పండి ఏమే పడుకున్నావా ఏమి చూడకో ఏమి వినకో పడుకో అయ్యో బాబు ఇదేటండి అందరూ బేదిసి కూకున్నారటే ఎవరన్నా పోయారా? ఓయ్ బాబు ఓయ్ బాబు ఓయ్ బాబు ఇదేటండి జపం చెప్తుందటే. ఏ గోపన్న ఇలా ఇక్కడ టాయిలెట్లు లేవు ఎక్కడుంటాయి టాయిలెట్లా? టాయిలెట్ అయ్యే ఓట్లండి పొల్లట్లు మినపట్లు పెసరట్లు కలిపట్లు ఉంటాయి కానండి టాయిలెట్లు ఉండవండి. అయితే ఉండండి ఆ పిచ్చమ్మని అడిగి వస్తాను. అయ్యో అది కాదు అమ్మని అజా భూమికి దెబ్బ తగిలితాను. చూడండి మీరే కంగారు పడకండి నేనున్నాను. కా తోపికి చేసుకుని రావాలంటే లేకండి 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 లేగాలి రండి రండి ఈ పర్రంతా మందే మీ ఇష్టం ఏనుకోండి. అయితే నువ్వు ఓయ్ త్వరగా రండి పడవతో సిద్ధంగా ఉంటాను. చూడవే గోపాన్ని పడవ నడిపేవాడైనా బాగుంటాడే. అలా కాదే బాలకృష్ణలో డిస్కో డ్రెస్ వేస్తే మరీ బాగుంటాడు. అమితాబ్ బచ్చన్ డ్రెస్ వేస్తే ఇంకా బాగుంటాడే.
అదే కమల్ హాసన్ లా డ్రెస్ వేస్తే అబ్బా అదిరిపోద్ది. ఏమి అసలు భద్ర లేకుంటే మరీ బాగుంతలే. మీరు గోపన్న స్టడీ స్టడీ గోపన్న. జో కదలకు. తీయండి, అరే కదలకు. త్వరగా తీయండి. అరే ఉండవే నేను చెప్తాను. ఇదిగో కదలకుండా అక్కడే చూడాలి. ఇదిగో మా ఇద్దరిని తీవే. అబ్బా సరిగ్గా నిలబడు. స్టడీ ప్లీజ్. రెడీ ఓకే. అమ్మయ్యా లేటండి, గంట తీస్తారు ఫోటో. నేను నాగేశ్వరరావుతో ఫోటో దిగానండి. ఏ నాగేశ్వరరావు? వక్కిన నాగేశ్వరరావు అండి. మూగబట్టలు చూశారండి, అక్కడే తీశారండి. నాగేశ్వరరావు అండి పువ్వు కోసం అగ్గొగ్గొగ్గొద్దు అక్కడే ఇదేనండి. జమున్ లేదండి, నేను చెప్పాను డొంకలోకి వెళ్ళొద్దని, వెళ్ళిందండి. ముళ్ళు గుచ్చుకుందండి. ఆవిడ ఎప్పుడు అంతేనండి. సావిత్రి గారు లేరండి, ఇక్కడ ఊకున్నారండి. నేను వచ్చానండి, ఓ పదం దెబ్బేశానండి, అదిరిపోయిందండి. మద్రాసు రారా సినిమాలో చేర్పిస్తానని చెప్పిందండి. నేను రానని చెప్పేశానండి. కొయ్యి కొయ్యి కోతలు కొయ్యి. మరి చిట్టం గారు అనమనండి, దెబ్బేస్తారు. నేను 2 సార్లు అంటాను, డెబ్బై. మీరు 100 సార్లు అన్నాను, చిట్టం గారు అంటేనే వేస్తా. నేను ఈల వేస్తే కోలకొండ ఎగిరి పడతది, నేను దరువు వేస్తే పడుచుకుంటే అదిరి పడతది. నేను ఈల వేస్తే కోలకొండ ఎగిరి పడతది, నేను దరువు వేస్తే పడుచుకుంటే అదిరి పడతది. నా పాటంటే ఏటి మజాక అది కాకింది పట్నం దాకా. నా పాటంటే ఏటి మజాక అది పాకింది పట్నం దాకా, విశాఖపట్నం దాకా. దిమికి దిమికి దిమ్మాడి గుబుకు గుబుకు గుమ్మాడి, దిమికి దిమికి దిమ్మాడి గుబుకు గుబుకు గుమ్మాడి. పాడండి. అట్లాగే బుజ్జిగాడిని, రెచ్చగొడితే చిచ్చు పిడుగుని. చిచ్చు కొడితే బుజ్జిగాడిని, రెచ్చగొడితే చిచ్చు పిడుగుని. పట్నమోళ్ళు నా ముందు తీసి కట్టు, నీ పట్నమోళ్ళు నా ముందు తీసి కట్టు. నా పట్టులో ఉందిలే బుడ్డం పట్టు. నేను ఈల వేస్తే కోలకొండ ఎగిరి పడతది, నేను దరువు వేస్తే పడుచు గుండె అదిరి పడతది. నా పాటంటే ఏటి మజాక అది పాకింది పట్నం దాకా, విశాఖపట్నం దాకా. దిమికి దిమికి దిమ్మాడి గుబుకు గుబుకు గుమ్మాడి, దిమికి దిమికి దిమ్మాడి గుబుకు గుబుకు గుమ్మాడి. రామయ్య మండిపడి విల్లెత్తితే లంకంతా దిమ్మ తిరిగిపోయిందంట. కృష్ణయ్య మోజుపడి మురడి ఊదితే రేపల్లె చిందేసి ఆడిందంట. రామయ్య మండిపడి విల్లెత్తితే లంకంతా దిమ్మ తిరిగిపోయిందంట. కృష్ణయ్య మోజుపడి మురడి ఊదితే రేపల్లె చిందేసి ఆడిందంట.
ఈ పల్లె గోపన్న ఈల వేస్తే అరర ఈ పల్లె గోపన్న ఈల వేస్తే గున్నమ్మలందరికీ గుమ్మెత్తుతుందంట. ఆ, హై, 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 హై. నేను ఈల వేస్తే గోలకొండ ఎగిరి పడతది, నేను దరువు వేస్తే పడుచుకుంటే అదిరి పడతది. నా పాటంటే ఏటి మజాక, అది పాకింది పట్నం దాకా, విశాఖపట్నం దాకా. జమికి జమికి దిమాడి గొడుగు గొడుగు దుమాడి, జమికి జమికి దిమాడి గొడుగు గొడుగు దుమాడి. సిరిపొరపు సిన్నారి హరిసాపట్టు కెళ్తుంటే, సిరిపొరపు సిన్నారి హరిసాపట్టుకెళ్తుంటే, సిరిపొరపు అవి మాటలా మంత్రాలా తెలిసేలా చెప్ప. నీకు ఇంగ్లీష్ రాదు కదూ చెవిడు. మా వాళ్ళందరూ నన్ను ఇక్కడ వదిలేసి అవతలటికి వెళ్ళిపోయారు, నన్ను ఎక్కడ తీసుకువెళ్తావు? చేప పిన్నిసిలే చంపినలేదు, ఇది గేలమా. అక్కడ చేప ఉంటారు, ఇలా లాగితే బయటకు వస్తారు, చూడు నాగుతారు. బాస్ మారిపోయింది. నా అసలు బాస్ అదే బాబోయ్, చీపురి పల్ల చీపురి గట్ల అమ్ముకునేదాన్ని. గూడ్స్ పంట వారు గుంటూరు లేపు కలిపి నాకు పంపు ఉంచేసినాడు. అప్పుడు కానీ నీ కాలేజీలో చీపురగా చేరిపోనాను. చేతికంటే పడి దూరంలో ఉందా? భూములు ఖాళీ లేవయ్యా, బంగాళా అంతా ఆకుపేషంలో ఉన్నది. ఏంట్రా బాగుతున్నావు? మేము ఫోన్ చేసి చెప్పాం కదా, ఈ వారం దాటితే చిత్రాంగి దొరకదు. వచ్చే వారం మేము దుబాయ్కి వెళ్తున్నాం. ఈ వారం మీరు దుబాయ్ వెళ్ళిపోండి, వచ్చే వారం చిత్రాంగి నేను మీకు ఏర్పాటు చేస్తాను. రాయ్ తలుపు తీయరా. చెప్తే వినిపించుకోరేటయ్యా, రోజులు మనకి కావు, మనం పెట్టిన రూల్స్ మనమే మింగే రోజులు వచ్చాయి. నన్ను ఇబ్బంది ఎట్టకండి, నన్ను ఇబ్బంది ఎట్టకండి బాబు. నన్ను ఇబ్బంది పెట్టకండి బాబు. అమ్మ నా కొడక, పెద్ద లార్జ్ స్కేల్ కంపెనీ పెట్టావే, ఫిగర్స్ అన్ని ఫ్రెష్ గా ఉన్నాయి, మా దగ్గర దాస్తావేంట్రా? మేము ఫ్రీగా అడుగుతాం అనుకుంటున్నావా? నీకు రేట్ ఎంత కావాలంటే అంత ఇస్తాం. అయ్యి బాబోయ్, వాళ్ళు స్టూడెంట్ పిల్లలు బాబు. ఆడపిల్లలైతే చాలు, అదంతా మేము అడ్జస్ట్ చేసుకుంటాం. మీరేంటి బాబు, మీరు అడ్జస్ట్ చేసుకుంటారు. మీ బాబులు కట్ల సంపాదించి ఎడతా ఉంటే మీరు అడ్జస్ట్ చేసేసుకుంటారు. మీ కాళ్ళు పోయినా చేతులు పోయినా కర్ర కాళ్ళతో కర్ర చేతులతో అడ్జస్ట్ చేసేసుకుంటారు. మరి నన్నేటి అడ్జస్ట్మెంట్ చేసుకోమంటారు బాబు? ఆ పిల్లల మీద కానీ ఏం వాలిందా ఆ గోపన కొడతా తేడా వచ్చేస్తుంది. మీకెందుకు, మీరు వచ్చేవారు రండి. ఈ బంగ్లా ఏం కర్మ, ఆ గోదావరి అంతా ఇచ్చేస్తాను. అంతవరకు నన్ను ఇబ్బంది ఎత్తకండి బాబు. లోపల ఎవరో రౌడీలు అల్లరి చేస్తున్నారు. షేవ్ గోపి, షేవ్ కాదు, షేవ్ యా యా, షేవ్ గోపి, షేవ్. ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను, మర్యాదగా బయటికి నడవండి. మేమెందుకు బయటికి రావటం, వాళ్ళనే లోపలికి రమ్మను. మేమేం వద్దన్నావా? కమాన్.
అత్త, మన పులుసు అంటే ఊరూరంతా గుమ్మెత్తిపోతోంది. పడి చెత్తున్నారనుకో, మొంత ఈదులో వెళ్తుంటే ఇంట్లో జనం అంతా ఈదులోగా చెప్తున్నారు. నువ్వు ఊరుకో. ఈ ఉత్తు పులుసు తీసుకెళ్ళి గెట్ హౌస్ లోకి టూడెట్ కుర్రాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఇవ్వు. ఇదేంటత్త 5 గంటలాగా వెళ్తుంటే టింగు టింగు అంటోంది. ఇదెందుకు కట్టావు? ఇది నా సిగ్గుకు రూపం, అందుకే దీన్ని సింబల్ గా కట్టాను. అత్త, నేను ఇస్తున్నాను, వాళ్ళు వస్తున్నారు, ఎందుకు? నిజమ్మాడా ఎలా? రామ 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 సీత రామ 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 సీత రామ. అయ్య బాబాయ్ బాబాయ్, ఎన్నాళ్ళకి ఆ చిత్రాంగికి నా మీద దయగలిగింది, నాకు పులి చంపింది. ఈ రాత్రికి మళ్ళీ పూలు దొరుకుతాయో దొరకవా? పులుసు నీకు కాదు, పట్టణం నుంచి స్టూడెంట్ కుర్రోళ్ళు వచ్చారు. 3 రోజుల క్రితం అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అలా కంపింది అప్ప. ఓహో, వాళ్ళంటే ఎక్కడ ఉన్నారా పిచ్చాదవా? వాళ్ళు ఏనాడో పులుసులోకి దుమ్ములు లేకుండా పులుసు అయిపోనారు. నాకు ఇచ్చేయి. అయితే లేరా? లేరు, నాకు ఇచ్చేయి. కూకో రే, ఓసారి ఆ చిత్రాంగి పులుసు వచ్చారా, నీ రుణం ఉంచుకోను. రే, నీకో 10 రూపాయలు ఇస్తాను రా. దెబ్బ మీద దెబ్బేసి దెబ్బ మీద. చాలే, ఆ అబ్బాయి గారికి సిగ్గు లేదు కానీ సోకు ఎక్కువే. ఏటి మళ్ళీ నేనే ఆడపిల్లంటే సిగ్గుపట్టానికే? అవును, నీకేంటి సిగ్గు? నీలాంటి అన్నయ్య ఉన్నందుకు నేనే సిగ్గుపడాలి. అబ్బా, తల కొట్టేసినట్టయిపోయింది బాబు. ఏటైంది? నీ యాసానికి బుల్లమ్మ గారు ఏమన్నారో తెలుసా? ఆ. ఎందుకు మీ అన్నయ్య పంచలే కట్టుకు తిరుగుతాడు, ప్యాంట్ వేసుకోడా అన్నారు. ఉల్లిమ్మ గారు అన్నారా? ఉమ్, నిజంగానా? అవును ప్యాంట్ వేసుకోడా అన్నారా? అవును. చెప్పు. చెప్పు ఏట్రా గోపన, వెంటనే నాకు ప్యాంటు చొక్కా కోటు ఇవ్వరా. ఏంటి పాంటు సొక్క కోటునా? అవి మనోళ్ళు ఆడుతున్నాడు రా. అవన్నీ కుదరవు. వెంటనే నాకు ఇవ్వకపోయావో నీ బల్లా ఉండదు, నీ బట్టలు ఉండవు, అంతే. ఆగరా 6 ఏళ్ల క్రితం మలేరియా ఇన్స్పెక్టర్ టీకాలెట్టిన మనూరు వచ్చి మలేరియాతో చచ్చిపోన్నాడు. ఆడి జతోటి అటికి మీద ఉండాలా, దులిపేసి ఇస్తాను, వేసేసుకో, ఓవర్ రైట్గా ఉంటది. అవును, మనలో మనం ఊసు
బిల్లగోసి తీసేసి పాంటు సొక్క వేసేస్తున్నావు. స్టూడెంట్ పిల్లలు ఎవరన్నా సరి చేస్తున్నావు ఏంట్రా? అచ్చం పిట్టల దొరలా ఉన్నాడు కదా? కాదే, చాప్లెన్లా ఉన్నాడు. చేపలు కప్పలు ఎలకలు ఏమన్నా ఆసామాసి బట్టలు అనుకున్నారా? మళ్ళీ అది ఆఫీసర్ ఈ బట్టలు ఏమిటి, వేషం ఏమిటి? వాళ్ళందరూ నిన్ను వేళకోళం చేస్తున్నారు తెలుసా? అయ్య బాబోయ్, ఇదేటండి మీరే మా చెల్లెలతో చెప్పారట్టుగా నన్ను ప్యాంట్ వేసుకోమని. ఓ అదా, ఏదో ఊరికే చెప్పాను. ఈ బట్టలు నీకేం బాగోలేదు. మరి నువ్వుగా నీ బట్టల్లోనే చాలా బాగుంటావు. అయ్య బాబోయ్, నిజమా? నిజంగా చాలా బాగుంటావు. చాలా బాగుంటావు. చాలా బాగుంటావు. చాలా బాగుంటావు. చాలా బాగుంటావు. కోతి కొమ్మచ్చి తీపి అప్పచ్చి, కోతి కొమ్మచ్చి తీపి అప్పచ్చి, చిట్టమ్మకు నేనంటే నచ్చి అది పుట్టిందిరో నాకెంత పిచ్చి. కోతి కొమ్మచ్చి తీపి అప్పచ్చి, చిట్టెమ్మకు నేనంటే నచ్చి పుట్టిందిరో నాకెంత పిచ్చి. గుట్టు తెలిసింది, నా బల్ల కట్టు ఎగిసింది, అరకాలు నిలబనంటుంది, ఒళ్ళు గాలిలోన ఈదుతుంది. పిల్ల గుట్టు తెలిసింది, నా బల్ల కట్టు ఎగిసింది, కాలు నిలబనంటుంది, ఒళ్ళు గాలిలోన ఈదుతుంది. తిండి వద్దు, తీర్థం వద్దు, కొండ వద్దు, కోన వద్దు, పడవ వద్దు, పడక వద్దు. అమ్మాయి అన్న మాటే ముద్దు 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 ముద్దు. కోతి కొమ్మచ్చి తీపి అప్పచ్చి, హే హే. ఏరు విస్తుపోయింది, సంగతేమిటని అడిగింది, గీత మారిపోయింది, కొత్త రాత మొదలయ్యింది. ఏరు విస్తుపోయింది, సంగతేమిటని అడిగింది, గీత మారిపోయింది, కొత్త రాత మొదలయ్యింది. ఎండవాన కరువు వరద వంక డొంక చేను చెలక గొడ్డు గోద గొప్ప బీద గుడిసే మేడ ఊరు వాడ ఏదేవైనా ఎవరేమైనా అమ్మాయి అన్న మాటే ముద్దు 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 ముద్దు. కోతి కొమ్మచ్చి తీపి అప్పచ్చి, కోతి కొమ్మచ్చి తీపి అప్పచ్చి, చిట్టెమ్మకు నేనంటే
నాకంటే నచ్చి అరే పుట్టిందిరే నాకెంత చిచ్చి అరే కొకకో హే హే యా. అత్త చిన్నత్త నువ్వు వెనకే అత్త ఆ పోలి పిల్లి కూడా చచ్చిపోతున్నాడు కొంచెం కాలిపు చంపకూడదు మధ్య నీ వత్తాసేటి పెద్ద ఒళ్ళు లేడుగా లేకపోతే సిరగారపల్లి మున్సిపికి పులిసిచ్చొచ్చావుగా ఇంకెక్కడ ఖాళీ ఇదిగో ఈ మొక్కేసిన పులుసు ఆ పోలి పిల్లిగాడికి ఇచ్చిరా లేకపోతే ఆడు చెడిపోగలడు అలాగే ముక్కేసిన పులుసు తీసుకెళ్తే ఆ డబ్బులు ఇవ్వడు అత్త కాలిపులుసు ఇవ్వదు ఆ ముక్క నేను తినేసి కాలిపులుసు అడిగిస్తా చిత్రాంగి చిత్రాంగి ఎవరో అయ్యి బాబోయ్ పోలి పిల్లి నువ్వా ఏంటి దెబ్బలు ఎక్కడ పడ్డావు దెబ్బలు కావు పూల్ మళ్ళీ పూల్ కొట్టోడిని కొత్త రకంగా కట్టమంటే ఇలా కట్టి పారేశాడు. సరే ఇప్పుడు ఎందుకొచ్చా ఏంటి నువ్వు అంబరి ఖాళీ పులుసు తాగి మరీ వచ్చా. అయ్యి బాబోయ్ నేనెక్కడ ఖాళీ పులు చంపాను నా అరసయంత ముక్కే చంపుతాను అవుసు పుల్లు అవును ఇదిగో పద్ధతి మార్చేకు ఖాళీ పులుసు చంపి కాదంటావా? నేను తోవకరాకు చాలా చాలా ఆలోచించుకొచ్చాను. నన్ను ఇంకెబ్బంది ఎట్టకో ఇదేం సంత నేను మొక్కే చంపితే ఖాళీ పులు చంపానంటాడేంటి ఏం జరిగింది చెప్పమా అత్త రేపు మున్సబ్ గారికి జవాబు ఉందట నువ్వు లోపలికి వెళ్ళు యారా పోలిపిల్లి రే నువ్వు రా అన్నందుకు నా బాధ లేదు కానీ నువ్వు ఖాళీ పులుసు ఇచ్చినావా లేదా? ఇచ్చాను మరి అదేట్రా లేదంటది? లేదు అదేట్రా? అది అత్త బుక్ ఇచ్చింది కాలి పులుసు నీకు ఇచ్చాను మధ్యలో మొక్క నేను తీసాను అమ్మ నా కొడుకు నన్ను ఇబ్బంది పెట్టేసినావురా. వెళ్ళిపో నేను వెళ్ళను వెళ్ళిపో నేను వెళ్ళను నాకు ఇక్కడ అన్యాయం జరిగిపోయింది అంతే. వెళ్ళమంటే నేను వెళ్ళను. అప్పారావు గారు సుబ్బారావు గారు వెంకటరావు గారు గోవి గారు గోవి గారు రండి. ఇక్కడ పోలిపిల్లి గారు అత్త ఇంటికి వచ్చి బాగా ఈ గోదావరి ఎలా పుట్టిందో మీకు తెలుసా అండి? బలరాముడు లేడండి, అదే కృష్ణుడు అన్నండి. నాగలట్టు తిరుగుతుంటాడే ఆయనండి. ఒక రోజేమో వాళ్ళ అమ్మని జీలు కొనుక్కోవడానికి డబ్బులు అడిగాడండి. నిజమండి, చిల్లర లేదు పోరా మీ నాన్న అడుగు అని చెప్పిందండి. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి జీలు కోసం డబ్బులు అడిగాడండి. చిల్లర లేదు పోరా మీ అమ్మని అడుగు ఊరు చెప్పాడండి. చిరాకెత్తిపోయిందండి. కోపం వచ్చి నాగలట్టుకుని బీడిపలంతా దున్నుకుంటూ పోయాడండి. వాళ్ళ తమ్ముడు కృష్ణుడు చూస్తా ఊరుకుంటాడండి, నీళ్ళు వచ్చుకుంటూ పోయాడండి. అలా పుట్టిందండి గోదావరి. నువ్వు భలే కథలు చెప్తావే. కథలు కాదండి నిజమే. కాదండి అన్ని కోటలు తేడాలు వస్తాయి. సరే ఆ రోజు నువ్వు వాళ్ళని కొట్టావే నీకు కరెక్టే వచ్చా? కరాటీ లేదు సొంటి లేదండి. తెడ్డేసిన చెయ్యండి కొట్టే నా కొడుకులు పచ్చడి అంతే. గోపన్న ఇంతమంది రేవు దాటి జంటలుగా వస్తున్నారు, అక్కడ ఏమైనా తీర్థం జరుగుతుందా? లేదండి గుడికండి. ఎక్కడా? అవతల కొట్టు కనపడుతుందండి, అదేనండి. టెంపర్ 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 కాదు టెంపుల్ టెంపుల్ యా యా టెంపర్ టెంపర్ ఏయ్! అమ్మగారు అదేనండి 2 ముక్కులు గుడి. ముక్కులా? ముక్కులు కాదండి మొక్కులు. అయితే మనందరం వెళదామే. వాళ్ళమ్మో నో నో ఒక్కసారి ఊరు వచ్చినందుకే అలా చిక్కిపోయిన చివవిడే మన ఈ ఊరు వచ్చింది గుళ్ళు గోపురాలు చూడటానికి కాదు. కమాన్ గర్ల్స్ కమాన్ 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 కమాన్. పోనీ నేను వస్తాను, నాకు చూపిస్తావా? అయితే పదండి. మళ్ళీ 5 చెప్పు అవతల రోడ్కి వెళ్ళొస్తానండి. అలాగే. రాష్ట్ర ఘమ్ 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 ఘమ్
గుమ్మెత్తింది గోదారి సీమ గుమ్ 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 గుమ్మెత్తింది గోదారి సీమ జుమ్మంటూ ఆకాశం అంచులు చూసేద్దామా గుమ్ 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 గుమ్మెత్తింది గోదారి సీమ ఝుమ్ 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 ఝుమ్మంటూ ఆకాశం అంచులు చూసేద్దామా గుమ్ 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 గుమ్మెత్తింది గోదారి సీమ ముట్టుకుంటే నీ అందం ముత్యాలై కురిసింది పట్టుకుంటే నీ బిడియం పగడాలై మెరిసింది అరే ముట్టుకుంటే నీ అందం ముత్యాలై కురిసింది పట్టుకుంటే నీ బిడియం పగడాలై మెరిసింది పెదవుల ముంగిట ముద్దుల ముగ్గులు పెట్టేద్దామా గుమ్ 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 గుమ్మెత్తింది గోదారి సీమ గుమ్మెత్తింది గోదారి సీమ గాలి నిన్ను తాకిందా కలవరపడిపోతాను పక్కన నువ్వే లేకుంటే బతుకే వద్దంటాను గాలి నిన్ను తాకిందా కలవరపడిపోతాను పక్కన నువ్వే లేకుంటే బతుకే వద్దంటాను కలపుల గుడిలో మమతల గంటలు మోగిద్దామా ఇదేమిటి గోపన్న విగ్రహాలు ఎలా ఉన్నాయి? అవి మామూలు విగ్రహాలు కావండి, మనుషుల విగ్రహాలండి. మనుషులా? దానికి ఒక పెద్ద కథ ఉందండి. అదండి నిజమేనండి. అయితే చెప్పు. మరండి పెళ్లి కాకముందు ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటే కోరుకున్నోడితో పెళ్లి అవుద్దండి. పెళ్లి అయ్యాక జంటగా ఇక్కడ రావాలండి, లేకపోతే తెడలు వస్తాయండి. అదంటే 2 మొక్కులు కూడా. ఏమండి మీరు ఎవరన్నా కోరుకున్నారా? కోరుకోండి, శుభంగా జరుగుద్ది. మరి నువ్వేనైనా కోరుకున్నావా? పోనీ నాతో చెప్పడానికి సిగ్గుగా ఉంటే దేవుడి దగ్గర చెప్పుకో. మరి మీరు? నేను దేవుడి దగ్గరే చెప్పుకుంటాను, నువ్వు దండం పెట్టుకో. స్వామి, నాకు చిట్టంకు త్వరలో పెళ్ళయ్యాల చూడు. పెళ్ళయ్యాక నీ దగ్గరకు వచ్చి మా మొక్కు తీర్చుకుంటాం. రై, ఎందుకు ఆలోచిస్తావు? నీ మనసులో ఉన్నది చిట్టమ్మ గారితో చెప్పేయచ్చుగా. ఏమండి? ఏమిటి? అవేం లేదండి. అరే ఏమిటి? ఏం లేదండి. చెప్పు. కోపడకూడదండి. కోపం ఎందుకు? మరండి చెప్పు. చెప్పమంటుంటే నవ్వకూడదండి. నవ్వను. అదిగో నవ్వుతున్నారండి. నవ్వనని చెప్పానుగా. సరే ఇలా తిరుగుతాను, చెప్పు. మరండి ఏమండి, నేనండి దేవుడి మీద ఒట్టండి, అమ్మోరి మీద ఒట్టండి, మీ మీద ఒట్టండి. రండి. మరండి నేను నేను
అసలు గోదావరి దాటి ఎందుకు వెళ్ళావురా? నీకు ఈ మధ్య పిచ్చి ముదిరిపోయింది. ఇక లాభం లేదు. నీకు ఆ అప్పనగాడి కూతురు నుంచి కట్టేపోతే నీ రోగం కుదరదు. లేకపోతే రోజు కూడా వచ్చి కొట్టేస్తాడు. వెనక నుంచి కొట్టారు ఎదవలు. ఎదర రావాల్సిన చెబుతును. ఆ, నీ ముందుకు వచ్చి నీ బొర్ర చూపించమని చెప్పి కర్ర చూపించి దండ పెట్టి మరీ కొడతాడు యాదవా. ఓయా మళ్ళీ అమ్మాయి గారు ఇప్పుడు ఎక్కడున్నారా? అమ్మాయి గారు గెట్ హౌస్ లో ఉన్నారు. నీకు దెబ్బ తగిలిందని ఒకటే బాధపడుతున్నారు. అన్నయ్య అర్చుడు. రండి రండి. రే అమ్మాయి గారు నించోబెట్టేశా? అక్కర్లేదు గోపన్న, నేను ఇక్కడే కూర్చుంటాను. కూర్చో కూర్చో. సారీ గోపన్న, నేనే నిన్ను అనవసరంగా అవతల గట్టుకు తీసుకెళ్ళాను. ఏం పర్లేదండి. ఇది ఏమంత పెద్ద దెబ్బండి. సాయంకాలం కల్లా తగ్గిపోద్ది. రేపు పొద్దున కల్లా రేవులో పడవతో సిద్ధంగా ఉంటాను. లేదు గోపన్న, మేము ఈ రోజే ఊరికి వెళ్ళిపోతున్నాం. మీరు వెళ్ళిపోతున్నారా? గొడవ జరిగిందని మా వాళ్ళంతా కంగారు పడ్డారు. అందుకే అనుకున్న దానికంటే ముందుగానే బయలుదేరవలసి వచ్చింది. అందరూ బయలుదేరిపోయారు. నీకు దెబ్బ తగిలిందని మేము వేరే పడవ మాట్లాడుకున్నాం. వెళ్లే ముందు నేను చూద్దామని వచ్చాను. మీరు ఇంకా ఉంటారు అనుకున్నాను. మళ్ళీ ఎప్పుడు వస్తారండి? ముప్పు తీర్చాలిగా, తప్పకుండా వస్తాను. నీ ఆరోగ్యం గురించి నాకు కంగారుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉత్తరాలు రాస్తుందో. మా అన్నయ్యకి చదువు రాదు కదండి. అవునమ్మా, నా బాబు నన్ను చదివించలేదు, ఆడి బాబు ఆడిని చదివించలేదు. అలాగైతే ఓ పని చేయి. ఈ కవర్ల మీద నా అడ్రస్ రాసిస్తాను. నువ్వేమో దీని మీద వేలు ముద్రేసి పోస్ట్ చేయి. నువ్వు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తాను. తప్పకుండా వెయ్యి. మరి మీరు బదులు రాస్తారా? తప్పకుండా వస్తాను. వస్తాను మళ్ళీ. నేను రేవు దాకా వస్తానండి. వద్దులే. కాదనకండి అమ్మ, కట్టు పీకేసుకోగలడు. ఎల్రా. గుళ్ళోకెళ్ళి మా గోపన్న గాని కొట్టేశారు. అసలు అడ్డమైన వాళ్ళు ఈ ఊరు వచ్చాడువే. ఊరికే కొడతారేటి? మీ ఓడాళ్ళు ఏదో అని ఉంటాడు, అందుకే కొట్టుంటారు. ఆహా, నువ్వు ఆ యదవల్ని వెనకేసుకొస్తున్నావంటే అసలు ఆ యదవలు ఏ యదవల కోసం ఈ ఊరు వస్తున్నారో తెలుసుకోవాలి. ఈ యదవలు నిలబెడితే ఆ యదవలకి బుద్ధి వస్తుంది. యదవలు యదవన్నారు యదవలా అని. ఫు! అబ్బా, ఊరికే తిట్టక మరిది. అనవసరమైన వాళ్ళని అమాయకుల్ని తిట్టకూడదు పాపం. వాళ్ళప్పా ఏమ్మా అంతా బచ్చినకి గెలిచాడంటే ఆ? నీ సెల్లులు ఇంకా తెరసాట్లుందనుకుంటున్నావేమో. నీకు తెలియకుండానే తెరతెత్తుంది. లేకపోతే ఇన్ని విషయాలు తెలుస్తాయే. ఊరుకో మరిది, దూరాన్ని ఎవరో అనుకుని ఉంటే ఈయనుంటది. మొన్న ఏమైందో తెలుసా? ఆకాశం ఏ రంగులో ఉంటుందో అప్ప అని అడిగింది. ఆ, అది నా రక్త సొరుసు. దాని కల్లో కూడా నేను చెప్పిన పవిత్ర పాదాలే కనపడతాయి. బొంతేలా అయిపోతుంది రా చిత్రాంగి. ఏవే, నేను చెప్పిందంతా వింటున్నావా? ఇదిగో, ఏవి చూడకు, ఏవి వినకు. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకొని పడుకో. రాలేదు బాబు. రాలేదమ్మా. నేను ఉత్తరం రాశాను, సమాధానం వచ్చిందంటే. నువ్వు మాత్రం రాస్తే సమాధానం రాదు. వాళ్ళు నీకు లెటర్ రాస్తేనే సమాధానం వస్తుంది. అయితే రాలేదన్నమాట. రాలేదు బాబు. ఉత్తరాలీరా మొత్తం 2. నీకు నేను పోస్ట్ మ్యాన్ లా కనిపిస్తున్నానా లేకపోతే గంగిరెద్దులా కనిపిస్తున్నానా? లేదు, బౌండరీ కప్పలా కనబడుతున్నావు. ఉత్తరాలు ఇయ్యా.
నీకు ఉత్తరం రాకపోతే నేనేం చేసేదయ్యా? రాలేదా ఆ, రాలేదా లేదు. ఆ, లా, నా ఉత్తరానికి సమాధానం తెచ్చే వరకు ఈ ఊళ్ళో ఎవరికి ఉత్తరం ఇవ్వడానికి వీల్లేదు. ఆ. ఇచ్చావా చంపేస్తాను. లే. అయ్యో, అయ్యో, అమ్మా తల్లే అమ్మా. అదే పనిగా అరుస్తావు? చేయి ఖాళీ ఉండద్దు, పట్టు సంచి. ముష్టివాణ్ణి కాదమ్మా, పోస్ట్ మ్యాన్ ని. అదేంటి మాస్టారు దొంగలాగా వచ్చావు? గట్టిగా అరవకమ్మా, గోపానికి భయపడి చస్తున్నాను. వాడికి తెలిస్తే నన్ను చంపేస్తాడు. తీసుకోమ్మా. అయ్యో అమ్మా. గోపన్న, ఈ రోజు లెటర్స్ ఎలా ఇస్తున్నానో చూసావా? ఈ రోజు ముష్టివాడి వేషం, రేపు బుడబుక్కల వాడి వేషం. ఏయ్, నేను ఏం చెప్పాను నువ్వేం చేస్తున్నావు? ఉత్తరాలు ఇయ్య. నువ్వు ఉత్తరం రాయకుండా సమాధానం ఎలా వస్తుంది? కల్లో కానీ రాస్తున్నావా? నేను కూడా కల్లోనే ఇస్తాను. అలాగా లే, ఉత్తరాలు ఇట్లేదని చెప్పావు కదా, ఇంకా నీ చేత్తోటయ్యి. దీనికి గాని సమాధానం రాకపోతే నువ్వు ఉండవు, నీ పోస్ట్ ఉండదు. అయ్యా వదులు గోపన్న. ఓ. ఓ. గోపన్న, 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 గోపన్న. ఏంట్రా? ఓ. ఉత్తరం వచ్చిందా? వచ్చేసాయి. ఒకటి కాదు, మొత్తం 4 వచ్చేసాయి. ఏంటిది? నేనే సూత్రాలు నాకే తిరిగిచ్చావేట్రా? తిరిగి వచ్చేసాయి. నేనేం చెయ్యను. అమ్మ నా కొడక, నేనే సూత్రాలని ఆఫీసులో దాచేసుకుని తిరిగి వచ్చేసాను చెప్తావా? లేకపోతే అమ్మాయి గారికి సూత్రాలు తిరిగి వచ్చేసంటాడా? ఏంటి అమ్మాయి గారు వచ్చేసారండియా? ఏంటి అమ్మాయి గారు వచ్చేసారా? అవును, ఎక్కడ? గెస్ట్ హౌస్ లో. అయ్యో ఏంటిది? మంచినీళ్ళ? బాగున్నారా? మీరు వస్తారని నాకు తెలుసండి. జయ, ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితను? నేను గోపన్నని చెప్పలా? ఆ. ఇతనే గోపన్న, మావారు. నమస్తే. నీ దేవుడి దయ వల్ల మా పెళ్లి జరిగింది. మొక్కు తీర్చుకోవడానికి ఎన్ని పనులున్నా ఆపి మరీ తీసుకొచ్చాను. చూడు గోపన్న, కోరి చేసుకుంది నేను, క్రెడిట్ అంతా నీకు ఇస్తోంది. ఐ మీన్ నీ దేవుడికి. అరే ఉత్తరాలు అవునండి, తిరిగి వచ్చేసి. ఓహో, ఎలా అందుతాయి? నేను అత్తోరింటికి వెళ్ళిపోయాను కదా. మా నాన్నగారు రిటైర్ అయిపోయి మా ఊరికి వెళ్ళిపోయారు, అందుకే అందలేదు. అందుతాయి అనుకున్నాను, యాదవని. చిత్రాంగి, చిత్రాంగి, చిత్రాంగి. ఏంటి తైతకలాడుతున్నావు? తాగొచ్చావా? కాదు, గొప్ప శుభార్త తట్టుకొచ్చాను నీకు నీ చెల్లెలకి. నువ్వు ఏంటో చెప్పు. ఊరికే చెప్తానేటి, నువ్వు ఉట్టుబులు చేస్తానని మాట ఇస్తే చెప్తాను. అభిమానించే ఆడదాని మీద ఆ మాత్రం నమ్మకం ఉండాలి. కలిసి వచ్చే మాట చెప్తే కాదంటానా? పట్నం నుంచి ఓ జంట వచ్చింది, కొత్తగా పెళ్ళైన జంట. ఆ కుర్రాడు అమెరికా మనసభ కంటే అందగాడు, బాగా పింగులు ఉన్నాడు. నువ్వు ఇదిగో నీ చెల్లెలకి సరిగ్గా సరిపడే పాదాలు. అలాగా? కొత్తగా పెళ్ళయిందంటున్నావు, కొడుకడతాడా? అదంతా నీకెందుకు? వాళ్ళు ఇప్పుడు సరిగ్గా 2 మొక్కులు గుడికి వెళ్ళారు. నువ్వు వెంటనే నీ చెల్లెల్ని తీసుకెళ్లి ఓ చిన్న కథ నడిపి ఆ తర్వాత కథ నేను చూసుకుంటాను. అలాగే. మరి నా పులుసు. నీ మాట నువ్వు దక్కించుకో, నా మాట నేను దక్కించుకుంటాను. చంద్రి,
ఏవే చంద్రి ఏంటోలబ్బా తెర తీసేస్తున్నావు. చెప్తాను, ముందు నువ్వు బొండాలు తీసుకో. అయ్యయ్యో, ఎక్కడెట్టుకున్నావే చూపు? సెట్ అంత అయ్యగాన్ని గుండెలు బద్దలయ్యేట్టు నీ బొండాలతో గుద్దేస్తావా? బాబు, దెబ్బ ఏమైనా తగిలిందా? అబ్బే ఏం తగలేదండి. చిన్నపిల్ల, ఏమీ అనుకోవద్దు. అవును చిన్నపిల్లే. చిన్నపిల్లటే కళ్ళు కనపడవా? ఏంటే మీద పడిపోతావు? కనపడ గుద్దాము. గుద్దాలని గుద్దావా? గుద్దామంట గుద్దాము. ఏం గుద్దాము? తప్ప. ఏమిటి గోపన్న? ఏం లేదండి. మేము ఇక్కడ ఉన్నంత కాలం గోపన్న మాకెంత సహాయం చేసేవాడో, బ్రహ్మాండంగా పడవ నడిపేవాడు, పాటలు పాడేవాడు, ఎంత కాలక్షేపమో. ఒకసారండి మా ఫ్రెండ్స్ అందరూ ఫొటోస్ తీయించుకున్నాం. ఆడపిల్లలా సిగ్గుపడిపోయాడు, ఒకటే కదిలిపోవడం, అందుకే ఫొటోస్ సరిగ్గా రాలేదు. ఇంకోసారండి పగటి వేషగాళ్ళగా ప్యాంటు చొక్కా తొడుక్కొచ్చాడు. మా ఫ్రెండ్స్ అందరూ ఒకటే నవ్వు ఆట పట్టించేశారు. ఎగిరి గంతులు వేయడం, పిచ్చిగా పాటలు పాడడం. లోపల బూట్లు మర్చిపోయాను, వేసుకొస్తాను. మూలమ్మ గారు, ఏం గోపన్న? ఒక్క మాట అడుగుతాను, ఏమనుకోరుగా? ఏమిటది? మీరు మొన్న వచ్చినప్పుడు మీ నాన్నగారు ఉన్నారని చెప్పారు, మరి ఇంకెవ్వరు లేరని చెప్పారు. మరి ఈ బాబుగారి సంగతి చెప్పలేదండి. చెబితే ఏం చేసావాడివి? ఏడ్చాను, నేనే చేస్తానండి. అబ్బాయి గారికి మీకు 12 కొడుకు పుట్టాలని మొక్కుకునేవాడిని, అంతే. అబ్బాయి గారు శనివారం పూట శాకాహారమా నీసు భోంచేస్తారా? శనివారమా? అబ్బే నాకు అలాంటి పట్టింపులు ఏమీ లేవు. శబాసు. అయితే సాయంకాలం మా పాప చేత చేపల పులుసు పంపిస్తాను. కొత్త గిన్నెలో ఏడేడి పులుసు తట్టుకొత్తది. కొత్త కారం సురుక్కుమంటది. ఏమండి? ఏమండి, మా అన్నయ్యకి దెయ్యం పట్టుకుందో ఏటో కానీ తేలుత్తలేదండి. ఎప్పుడు చూసినా అన్నం తిండండి, నిద్రపోడండి, పిచ్చోళ్ళగా చెట్లంట గోదారంట తిరుగుతూనే ఉంటాడండి. ఏమండి, మోహిని దెయ్యం అంటారు చూడండి, అది అట్టుకుంటే అంతేనండి. ఒకసారి మా ఊళ్ళో పడితే గిట్టిగాడని కంసాలో రబ్బాయండి, ఆడిని మోహిని దెయ్యం అట్టేసుకుని ఆడట్టాగి చచ్చిపోయాడండి. పడవేరా సేతికి పనుంటది అంటే మా అన్నయ్య ఎండండి. ఏమంటి బుల్లమ్మ గారు, మా అన్నయ్యని మీతో పట్నం తీసుకెళ్ళిపోండి, దెయ్యం వదిలిపోద్ది. పట్నమా? వస్తాడా? మీరు రమ్మంటే ఎక్కడికైనా వస్తాడండి. మీ మాట అంటే ఆడికి అంత గురి. ఇక్కడ ఏం బతుకుతాడండి? ఏవండి ఏవండి, తీసుకెళ్ళిపోరా. ఏవండి, తీసుకెళ్ళిపోండి. పట్నంలో గోపన్న లాంటి అమాయకులు బ్రతకడం కష్టం. మళ్ళీ మా వారితో చెప్పు చూస్తా. నాకేం అభ్యంతరం లేదు. అందులోనూ కొత్త పళ్ళం రికమెండేషను శిరస నమామి. అప్ప ఊరుకోండి, గోపన్న చాలా మంచివాడండి. మీ ఆఫీస్ లో కుర్రాడు కావాలన్నారుగా? ఎస్ కరెక్ట్. పట్నం వాళ్ళకంటే పల్లెటూళ్ళు వాళ్ళనే నమ్మచ్చు. చెప్పింది చేస్తారు, చేసింది ఎవరికి చెప్పరు. ఇంతకీ గోపెన్ వస్తానడా? అలాగే చిట్టం గారు, తప్పకుండా వస్తాను. హలో, ప్లీజ్ అండ్ ఆర్డర్స్. 1 minute. హాయ్, హలో జయ. భోజనానికా? అప్పుడే టైం అయిందా? చూసావా, నువ్వు చెప్పకపోతే నేను మర్చిపోయేవాడిని. అలాగే, ఓకే. రాయ్, ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా? నీ మొహానికి చిట్టమ్మ గారు కావాలా? చూడరా, అమ్మాయి గారు మహారాణిలా వెలిగిపోతుంది. నువ్వు చేసుకుంటే ఇలా ఉండేదా? ఆవిడ మహారాణిలా ఉండాలని రాసి ఉండబట్టే నిన్ను చేసుకోలేదు. రై, ఆవిడ సుఖం కంటే నీకేం కావాలరా? అద్దం మసగ్గా ఉంది, తుడిచేయి. అయ్యారా, ఊరి చివరికి వచ్చేసాం. దారిగానే మర్చిపోయామండి. అయ్యారా, పోలిగారు దాటేశాం. దారిగానే మర్చిపోయామో. నోరు మూసుకూర్చో.
ఈ పెట్టి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఇచ్చే పెట్టి తీసుకురా వెళ్ళి త్వరగా ఎక్కువ డోలీ ఏమండి ఈ పెట్టులో వజ్రాలు ఉన్నాయి కదండి? ఎవరని చెప్పింది? నాకు తెలుసండి. మా ఊళ్ళో సీతారామ ఆంజనేయ టూర్ టాకీస్ ఉందండి. అందులో దెబ్బకుట దొంగల ముఠ సినిమా చూశానండి. దాంట్లో సత్యనారాయణ ప్రభాకర్ రెడ్డికి ఇలాగే ఓ పెట్టించాడండి. ప్రభాకర్ రెడ్డి సత్యనారాయణకి అలాగే ఓ పెట్టించాడండి. సత్యనారాయణ పెట్టిలో డబ్బు ఉందండి, ప్రభాకర్ రెడ్డి పెట్టిలో వజ్రాలు ఉన్నాయండి. మంది ప్రభాకర్ రెడ్డి పెట్టండి, ఏయ్, వజ్రాలు ఉన్నాయండి. ఎక్కడ చూసింది అక్కడే మర్చిపోవాలి. ఆ పెట్టి లైవ్ నువ్వు లోపలికి వెళ్ళి ఏంటండి ఇది? డార్లింగ్ నీకోసం తీసుకొచ్చాను. ఇవి బంగారం బిస్కెట్స్ తెలుసా? బంగారమే ఇదంతా? అమ్మ బాబోయ్, యాండి బంగారం నగలు చేయించుకుంటారని తెలుసు కానీ ఇలా బిస్కెట్లు కూడా చేయించుకుంటారా? చాలా ఉన్నాయండి. ఏమండి ఏం చేసుకుంటామండి ఇవన్నీ? ఒక పని చెయ్యి, బంగార బొమ్మలా ఉంటావు, నిలువెత్తు బంగారం తొడుగు చేయించుకో. ఆ తొడుగంటే గుర్తుకొచ్చింది. మన పెళ్ళైతే అమ్మవారికి వెండి తొడుగు చేస్తానని మొక్కుకున్నానండి. ఏమండి ఎలాగింత బంగారం ఉంది కాబట్టి బంగారం తొడుగు చేస్తే మరీ బాగుంటుందండి. ఏమంటారు? ఈ బంగారం తీసుకెళ్లి అమ్మవారికి అర్చన చేయిస్తానండి. ఏం చేయాలో తర్వాత చెప్తాను, అంతవరకు జాగ్రత్తగా పెట్టు. పోనీ పూజ గదిలోకి తీసుకెళ్లి అమ్మవారి ముందు పెట్టి పూజ చేస్తానండి. ఇవాళ శుక్రవారం కూడాను. సరే, పూజ అయిపోయిన తర్వాత ఎవ్వరికి కనిపించకుండా జాగ్రత్తగా లోపలితాయి. అలాగే. చిట్టమ్మ గారు, ఏమిటి? మీరేమనుకోనంటే నేను మాట చెప్తానండి. చెప్పు. రాత్రి అయ్యగారు తెచ్చిన పెట్టులో ఏమిటి? చెప్పు. అందులో ఏదో గందరగోళం ఉందండి. గందరగోళం లేదు, ఏమీ లేదు. అందులో బంగారం ఉంది. బంగారమా? అవును, బంగారం బిస్కెట్లు. అయ్య బాబాయ్, అయితే అది మంచి సొమ్ము కాదండి. ఏమిటి నువ్వు చెప్పేది? మంచి సొమ్ము అయితే దర్జాగా ధైర్యంగా తెచ్చుకోవచ్చు, ఇచ్చుకోవచ్చు. మరి చాటుగా ఊరి చివరికి వెళ్ళి రాత్రిపూట తేవాల్సిన అవసరం ఏంటండి? ఊరి చివరా? అవునమ్మ గారు, నేను ఉన్నానుగా. అందుకే అయ్యగారిని అడిగానండి ఏటండి అని. అయ్యగారు చూసింది చూసినట్టు మర్చిపోమన్నారండి. చూడకూడదు చూసి మర్చిపోయేది మంచిది ఎలాగవుతుంది? మంచిది కాంది ఏది మీ ఇంట్లో జరగకూడదని జాగ్రత్త పడండి. ఓకే, మీరు పంపించిన బంగారం అంతా చేరింది. మేము ఆ రూట్లో రాలేదు, వేరే రూట్లో వచ్చాం. ఓహో, నాతో వచ్చినవాడా? వాడు పల్లెటూరు అండి. వాడికేం అర్థం కాదు. నెక్స్ట్ షిప్ లో నేను చెప్పిన సరుకులన్నీ తప్పకుండా పంపించాలి. చాలా పార్టీలు ఉన్నాయి. ఓకే ఓకే, బాయ్ బాయ్. జయ, ఏమిటి నా కోసం వెయిట్ చేస్తున్నావా? ఏమిటి ఈరోజు స్పెషల్? జయ, ఏమిటి ఇవి ప్లేట్లో పెట్టావు? తినడానికి. నీకేమైనా మతిపోయిందా? ఇవి తినడం ఏమిటి? ఇవి తినడానికి పనికి రాకుండా, ఇంట్లో దాచుకోవడానికి పనికి రాకుండా, బయట వాళ్లకు చూపించడానికి పనికి రాకుండా మరెందుకండి ఇవి? ఏమిటి నీ ఉద్దేశం? మీ ఉద్దేశం తెలుసుకోవడమే నా ఉద్దేశం. ఏం తెలుసుకోవాలి? ఇవెక్కడవి? సంపాదించాను. చాలా రకాలుగా సంపాదించొచ్చు. ఇవే రకంగా సంపాదించారో తెలుసుకుందామని. నేను మగాణ్ణి, ఏమైనా చేస్తాను, ఎలాగైనా సంపాదిస్తాను. అది నీకు అనవసరం. అవును, మీరెలా సంపాదించారో అడగడం నాకు అనవసరమే. కానీ ఇంట్లో ఏం జరుగుతుందో, మొగుడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవడం ఇల్లాలుగా నాకు అవసరం. ఓహో, అయితే తెలుసుకో, చెబుతాను. ఇదంతా అక్రమంగా సంపాదించాను. ఈ రోజు కొత్త కాదు, రేపు చేయడం తప్పు కాదు. చాలా? ఇంకా కావాలా? ఓహో,
తప్పును ధైర్యంగా చెప్పుకోవడం గొప్ప సంస్కారం అనుకుంటున్నారా? నాకు ఆ సంస్కారం అంటే నచ్చదు. అటువంటి సంపాదన అంటే నాకు అసహ్యం. నా భర్త అందరి ముందు తలెత్తుకుని తిరిగేలా ఉంటాడనుకున్నాను, కానీ నా తల దించుకుని బతికేలా చేస్తాడనుకోలేదు. భర్తగా ధైర్యంగా మీ తప్పును ఎలా ఒప్పుకున్నారో, భార్యగా అదే ధైర్యంతో మీ తప్పును దిద్దుకోమంటున్నాను. నోర్మయ్, అంతవరకు వచ్చిందా? తప్పు ఒప్పు నాకే చెప్పేంత గొప్పదానివయ్యావా? చూడు, నువ్వేమైనా చెయ్యి, ఏమైనా మాట్లాడు, ఎంత స్వాతంత్రమైనా తీసుకో, కానీ అది వంటింటి గడప వరకే పరిమితం. ఆడది ఆ హద్దు దాటితే నేను క్షమించను. గుర్తుంచుకో. మళ్ళీ చెప్పాలా? వంటింట్లో ఏదో మాడుతున్నట్టుంది నీ మోహన్లా. వెళ్ళి చూసుకో. వంటింట్లో ఏదో మాడుతున్నట్టు నీ మోహన్ మాడుతున్నట్టు నీ మోహన్ మాడుతున్నట్టు నీ మోహన్ మాడుతున్నట్టు నీ మోహన్. ఏడు చిట్టమ్మ గారు, ఆయన చెప్పినట్టు వంటిల్లా ఆడటానికి రాజ్యం. అక్కడ కూడా తప్పుకు శిక్షలుంటాయి. ఆయన చేసిన నేరానికి నేను శిక్ష వేసుకున్నాను. అర్థాంగిని కదా. పిత్తపరిగల చిత్రాంగి, పిత్తపరిగల చిత్రాంగి, పిత్తపరిగల చిత్రాంగి. ఏంటది ముడ్డుపుడు పెట్టలా ఊరికే అడుగుతున్నావు? నీకు పట్నం నుంచి పార్సల్ వచ్చింది. ఏది? ఇక్కడ ఏలి ముద్రెట్టు. ఎక్కడో చోట ఎక్కించుకుంది, ఎప్పుడు ఏది ఇవ్వు. ఎక్కడా? ఇక్కడ గట్టిగా గట్టిగా, ఇంకా 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 గట్టిగా, ఇంకా. సచ్చినోడా, నువ్వెంత పొడుగున్నావో ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ముందర చూసుకో, తర్వాత ఏదైనా చూద్దు గాని. ఏటయ్యి పట్నం మరిది నీకు నాకు లోపల బాడీలు అంపాడు. శానా రంగులున్నాయి, 7 రంగులు, వారాల బాడీలు. నా కోట కోసరా. ఏం చేయ? చీకట్లో ఒంటరిగా పడుకున్నావు. నా మీద ఇంకా కోపం పోలేదా? ఫర్గెట్ ఎవ్రీథింగ్ డార్లింగ్. ప్రతి రాత్రి ఇలా గొడవలతో గడిచిపోతే లైఫ్లో థ్రిల్లే మిస్ అయిపోతుంది. కమాన్ డార్లింగ్. నన్ను ముట్టుకోకండి, నన్ను తాకండి, నా దగ్గరికి రాకండి. ఏమిటిది? మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుంది. ఏ, నేను రాక్షసులా కనిపిస్తున్నానా? మీ చేతుల్లో జీవితం పోగొట్టుకున్న నా స్నేహితురాలు రమ్మ మీ గురించి చెప్పాక మీరు నన్ను ముట్టుకుంటే నా ఒంట్లో కంపరం పడుతుంది. ఏం చెప్పింది నీ స్నేహితురాలు? మీరు దాన్ని బొంబాయి పంపిన సంగతి. పంపే ఉంటాను ఉద్యోగానికి. ఏమిటా ఉద్యోగం? వాళ్ళ అర్హతకు తగ్గ ఉద్యోగం. ఆడదానికి వ్యభిచారం కంటే మరో అర్హత లేదా? ఏదో వాళ్ళ కష్టం చెప్పారు, నాకు చేత నేను సహాయం చేశాను. తప్ప? తప్పో కాదో చట్టం దృష్టిలో పడితే తెలుస్తుంది. దృష్టిలో పడితే కదా తెలియడానికి. అంటే దృష్టిలో పడకుండా ఏం చేసినా తప్పు లేదన్నమాట. మీ దృష్టిలో పడకుండా నేను వ్యభిచారం చేసినా తప్పు కాదు. మాట వరుసకి పెళ్ళాం వ్యభిచారం పేరెత్తితేనే మండి పడిపోతున్నారు మీరు. మరి అంతమంది ఆడపిల్లల్ని వ్యభిచార కుంపల్లోకి ఎలాగమ్మారండి? అవును, ఎంతో మంది నమ్మాను. అదృష్టవంతులు అక్కడి నుంచి కూడా అందరాలెక్కారు. నీ స్నేహితురాలాంటి దురదృష్టవంతులు రోడ్డు మీదే మిగిలిపోయారు. నేనేం చేయను. ఎంత తేలిగ్గా మాట్లాడారండి ఆడదాని గురించి. మీతో మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తుంది. ఆఖరిసారిగా నిన్ను హెచ్చరిస్తున్నాను. నీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చొద్దని, నీ హద్దులు దాటొద్దని. పగలైతే వంటగది, రాత్రి అయితే పడగది. వండి పెట్టమన్నది వండడం, పడుకోమన్నప్పుడు వచ్చి పడుకోవడమే ఆడదాని పని. గుర్తుంచుకో. ఏ, మళ్ళీ చెప్పనా? వద్దండి, వద్దు. ఆడదాని పట్ల మీకున్న గౌరవానికి కృతజ్ఞతలు. మీ ఉద్దేశంలో ఆడది కేవలం అందుకే అయితే ఆ ఉద్దేశం మార్చుకునే వరకు మీ పడగదిలో అడుగు పెట్టను.
ఏ మళ్ళీ చెప్పనా? మీ మూర్ఖత్వం మార్చుకునే వరకు మీ పడగదిలో అడుగు పెట్టమని చెప్తున్నాను. బామనే సత్య బామనే ఒలపనే బామనే సత్య బామనే లాలలా లాలలా ఒలమ్మనే బామనే సత్య బామనే సత్య పడగదిలో ఏం చేస్తున్నావు? పడగదిలో ఏం చేయాలో అదే చేస్తున్నాను. బామనే ఒలప్పని. ఏంటా పొగరు? ఏంటా మాటలు? ఇది సంసారలిల్లు. పో బయటికి. ఒకరు పోగొట్టుకుంది మరొకరు దక్కించుకుంటారు. నువ్వు పడగదిలోకి అడుగు పెట్టనని సవాలు చేశాక నీ అడుగు తీస్తే అడుగు వేసేవాళ్ళు చాలా మంది ఉంటారని తెలుసుకోలేదు. చూడు బాయ్య, నన్ను బయటికి పొమ్మంటుంది. ఓహో, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. చాలా మంచి పని చేశారండి. ముందుగానే తెలుసుంటే ఆవిడ గారికి దిష్టి తీసి హారతిచ్చి మరీ లోపలికి తీసుకొచ్చేదాన్ని. ఏమ్మా, కుడికాలే లోపల పెట్టొచ్చావా? నీ పేరేమిటి? చంద్ర. ఆహా, మచ్చలేని పేరు. ఎంగిలి పడ్డావా? ఎంగిలేటి? చూడు బాయ్య. అయ్యో, వేరే విధంగా కాదమ్మా. ఈ ఇంటి వంట మనిషిని కదా, అడగడం నా బాధ్యత. అందుకే అడిగాను, భోంచేశావా అని. ఓ అదా, దారిలో 2-3 తడవలు ఎంగిలి పట్టాను. చూస్తేనే తెలుస్తుంది. మొదటి రోజు కదా, మొగుడు కాళ్లకు దండం పెట్టడం మర్చిపోకమ్మా. తలుపు దగ్గరగా వేసుకో, ఇంటి కుట్టు వీధిని పడకుండా. అసూయను ఎగతాళిగా చేసి మాట్లాడటం నీలాంటి వాళ్ళ కర్మ కదూ. పాలు పంపించినా? పంపమని బాయ్యా. మీరు ఎక్కున్నారు మరి? మీ చిట్టమ్మ పాత పడిపోయింది కదా, కొత్త చిట్టమ్మని తెచ్చుకున్నారు మీ అయ్యగారు. గోపన్న, ఆవేశం నీకే కాదు నాకు ఉంది. కానీ ఆవేశం కాపురాన్ని చక్కదిద్దదు. పసుపు తాడి వేసిన బంధం పన్నీరిచ్చినా భరించాలి, కన్నీరిచ్చినా భరించాలి. భారీగా నా హద్దేమిటో నా భర్త నిర్ణయించాడు. పనివాడుగా నీ హద్దేమిటో నువ్వే నిర్ణయించుకో. సరిగా 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 చీర నల్లగా నీకు నీకు పాత నాకు కొత్త, నీకు పాత నాకు కొత్త అమ్మ తోడు. సరిగా 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 చీర నల్లగా నీకు నీకు పాత నాకు కొత్త అమ్మ తోడు. కప్పుకొని ఉన్నా లేత లేత సొగసు, కప్పుకొని ఉన్నా లేత లేత సొగసు, కందిపో నీకు. సరిగా 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 చీర నలగ నీకు నీకు పాత నాకు కొత్త అమ్మ తోడు. చిలక కొట్టని
రాసుకుంటే నీ తలరాత ఏం పాడు కళ్ళు ఎంతెంత కుళ్ళు ఏం పాడు కళ్ళు ఎంతెంత కుళ్ళు కానీ సావే కానీ సావే కానీ సరిగా 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 తీర నల్లగా నీకు నీకు పాత నాకు కొత్త అమ్మ తోడు కప్పుకొని ఉన్నా లేత లేత సొగసు కప్పుకొని ఉన్నా లేత లేత సొగసు కందిపో నీకు సరిగా 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 తీర నల్లగా నీకు నీకు పాత నాకు కొత్త అమ్మ తోడు. ఇలాంటి జల్లి కింద తాను చేయాలని చిన్నప్పటి నుంచి కోరికగా ఉండేది. అబ్బాయి ఏటి బాయా నీళ్లు సురుకు సురుకుమంటున్నాయి. హీటర్ ఆఫ్ చేయమంటావా? స్విచ్ ఎక్కడుందో కనిపించడం లేదే. చేత్తో తడిగితే దొరకదేటి. బాయ్యా సావన సాయలాంటి మాకు సాసులు ఎంపకాయ కొట్టినట్టు అయిపోయింది బాయ్యా. మా అప్పున్నా బాగుండేది తిరుగుడు చెప్పును. ఏం జరిగిందండి? అంత పెద్ద కేక పెట్టారేంటి? ఏమిటండి మూలుగుతున్నారు? డాక్టర్ని పిలిపించినా? పోనీ వేడి పాలు తీసుకురానా? మాట్లాడండి. ఏం జరిగిందో నాతో చెప్పండి. ఏటి నీ కళ్ళు కుట్టే బాయిని కరెంటు గేదెని బాదినట్టు బాధేసింది. కరెంట్ షాక్ కొట్టిందా? తలపేసాయి. ఈ ఊరు పొదల సాటునే పెరిగాను. నిత్యవు తీర్థంలో సాగింది నా బతుకు. ఈ ఆలతో కడసారైపోయింది. పట్నం రమ్మంటుంది, పల్లె పొమ్మంటుంది. నేనేం చేసేది? రామ రామ సీత రామ 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 సీత రామ రామ సీత. అదేంటి ఇంటి ముందు భజన మొదలెట్టావు? చిత్రాంగి, నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావట్టుగా. అయితే ఈ ఊరు మొత్తం మీద నేను ఒక్కనే మిగిలిపోయాను. నాకు నీ పులుసు కావాలి, ఇవ్వవా? ఆహా. ఓ, ఆ? పులుసు 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 రామ 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 సీత రామ 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 సీత. ఇల్లు చాలా పెద్దదే. ఓసి చంద్రమతి, చంద్రమతి, చంద్రి. నువ్వటే లప్ప. భాష మార్చలేదు. లప్ప అంట. లప్ప అనాలి. అను. లప్ప లప్ప లప్ప. అయ్యో, ఇల్లు ఓవర్ లైట్ గా ఉంది. అంతా ఓవర్ లైటేనా? ఓవల్ రైతే ఈవిడెవరు? పని మనిషా? కాదే, సరిగా చూడు, గుర్తట్లా? ఎప్పుడో ఎక్కడో అదిరిపాటుగా చూసినట్టుగా ఉంది. ఇగో పిల్ల, నువ్వు గాని నన్ను ఎక్కడైనా చూసావా? ఇంటి లోపలికొచ్చాక కళ్ళక జోడు నెత్తిన గొడుగు తీసేస్తే కాస్త లోకం కనిపిస్తుందని మీ అక్కకు చెప్పు. ఓహో తల్లి, నువ్వా? తొలి పెళ్ళానివా? గొంతిప్పితేనే గాని గుర్తట్లా. అందుకే తుడిసి మూలెట్టిన చీపురగట్లా ఉంది. నాకు లోకం ఆపడుతుంది రే పిల్ల. నీకే ముందు ముందు కళ్ళు బయలు కమ్ముతాయి. చూస్తుండు. అవి అక్కడ పెడతావు. ఆ సోఫా మనుషులు కూర్చునేందుకు. ఆహా, ఎక్కడెట్టాలో నువ్వే ఎట్టుకో. ఏమే ఆ ట్రంక్ బాక్స్ అట్రా. అయ్యో అయ్యో,
ఏటేటి ఏమన్నా ఆసామాసి చేపలు అనుకున్నావా? కొల్లేడు సొర చేపలు. వీటిని తీసుకెళ్లి మూలేస్తావా? ఇంట్లో ఉన్నాను కాబట్టి నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే కుక్కల పాలు అయిపోను. ఏం కొత్తను? వంకాయలు. వంకాయలా? చిసి, అందులోనూ పొట్టి. ఈ తింటే ఒంట్లో పులుసు చచ్చిపోదు. నా పులుసు 7 కోసులు పేరడ్డది. అది తింటే మరిది దరువు దెబ్బలో డప్పులాగా లబలబల ఆడిపోడు. నువ్వు బయటకెళ్ళు. ఆయనకేం కావాలో నాకు తెలుసు, ఆయనకేం వండి పెట్టాలో కూడా తెలుసు. అన్నీ తెలుసు, అన్నీ నీయే, అందుకే ఇలా మిగిలిపోయావు. ఇక నుంచి అంతా నేనే చూసుకుంటాను. ఈ ఇల్లంతా నా పులుసు వాసంతో పులకరించిపోవాలి. బయటికెళ్ళు. ఎల్లమంటుంటే నేను చెప్పేది వినండి. ఎల్లు. చూడండి, ఆవిడేంటండి నన్ను వంటగదిలోకి రావడానికి వీల్లేదంటుంది. ఏమండి ఏమండి మిమ్మల్ని, ఆడదానికి పగలంతా వంటగది, రాత్రి అయితే పడగది అన్నారు. పడగది మీరు, వంటగది నేను పంచుకున్నాం. కనీసం అక్కడైనా బతుకుదామంటే అది కూడా దక్కనీయకుండా చేస్తారా? ఏమండి, ఆవిడతో మీరన్నా చెప్పండి. ఏమండి ఏమండి మిమ్మల్నేనండి, పిలుస్తుంటే వినిపించుకోరేమిటి? ఏం కొంచెం ఆవిడతో చెప్పండి. ఏ వంటింట్లోకి వెళ్ళకపోతే చచ్చిపోతావా? ఆవిడొద్దంటే మానే. పోనీ ఈ ఇంట్లో నన్ను ఇంకేం పని చేయమంటారో అదేనా చెప్పండి. నువ్వు పడగది వద్దన్నావు, వంటగది నిన్నొద్దని. ఇంట్లో పని లేకపోతే వాకిలుందిగా. మొక్కలు వాడిపోతున్నాయి నీ బ్రతుకులాగి. వెళ్ళి నీళ్లు పోసుకో. మొక్కలు వాడిపోతున్నాయి నీ బ్రతుకులాగి. వాడిపోతున్నాయి నీ బ్రతుకులాగి. వాడిపోతున్నాయి నీ బ్రతుకులాగి. వాడిపోతున్నాయి నీ బ్రతుకులాగి. చిట్టం గారు, ఓర్పుకైనా హద్దు ఉండాలి. ఇప్పటికైనా హద్దు దాటకపోతే వాళ్ళ దుర్మార్గానికి హద్దే ఉండదు. మరిది, మా చెల్లిని పవిత్రమైన పాదాలకే అంకితం చెయ్యాలనుకున్నాను. అంతకన్నా పెద్ద పాదాలే దొరికాయి. ఇంక నేను కాశీకి వెళ్ళా బాధలేదు. వద్దే వాళ్ళప్ప, నీలాంటి అమాయకురాలు అక్కడ బతకలేదు. ఇప్పుడు మాట ఏంటి? ఇంకో 10 ఏళ్ల మాట. అప్పుడు కాశీ ఏంటి, కైలాసమే మారిపోద్ది. అవును మరిది, అది ఏదో కళ్ళజోళ్ళెట్టుకు చూసే సినిమా వచ్చిందంటగా. వీడి కాదండి, 3D. ఆడికే ఒకటిగా చూస్తే 3గా కనిపిస్తాయంటగా. కాదండి, 3 ఒకట్లా కనిపిస్తాయి. అదేదో ఆ ఈ చిత్రం ఏదో చూడాలని మనసు చాలా ఉబలాట పడిపోతుంది మరిది. తీసుకెళ్ళి బాయ్యా, తీసుకెళ్ళి మరిది, తీసుకెళ్ళి బాయ్యా. సరే, సాయంకాలం వెళదాం. కొత్తనావయ్యా, ఈ పట్నం వాళ్ళకి నోళ్ళు పడిపోయాయి. ఎప్పుడు చూసినా గంట కొడతానే ఉంటారు. ఏంటయ్యా? టెలిగ్రామ్ ఇయ్యి సంతకం పెట్టాలి. ఇదిగో సంతకాలు గింతకాలు అనుకు, కావాలంటే వేలు ముద్ద ఎడతాను, పెట్టించుకో. మీరే అట్టక్కలేదు, మేము పెట్టించుకోక్కర్లేదు. జయం గారు, మీకు టెలిగ్రామ్ వచ్చింది. ఓహో, ఆవిడికా ఆ మాట ముందే చెప్పవే. పదవే పదవే వెళ్ళప్ప. ఏమండి ఏమండి ఏమండి, మా నాన్నగారికి చాలా సీరియస్ గా ఉందట. ఇప్పుడే టెలిగ్రామ్ వచ్చింది. ఏమండి ఏమండి మిమ్మల్నేనండి, ఆయనకి మనం తప్ప ఎవరున్నారండి? మన ఇద్దరం వెళ్ళి చూసొద్దామా? పోనీ నేను వెళ్ళి చూసొస్తాను. చంద్ర, వస్తుంది మరిది. ఏ 5 గంటల కారు పంపిస్తాను, రెడీగా ఉండండి. సినిమాకి వెళ్తాం. అలాగే వేసిటాకి చూడు. ఏమండి, వెళ్ళడానికి దారి ఖర్చులకు కూడా డబ్బులు లేవండి. మర్చిపోవద్దు. మరిది వెదురు చూసుకెళ్ళు. ఈ పాడదానికి మరిదినే అడగాల, నన్ను అడిగితే నేను ఇవ్వను. ఏరెప్ప బాయ్యా. చంద్రి, నీకు తెలుసా వీళ్ళ నాయన్ని కిందికి దింపేశారంట. పాపం, దారి సర్జీలకి డబ్బులు లేవంట. నీ దగ్గర చిల్లర ఏమైనా ఉంటే 10 రూపాయలు పారాయి. ఇదిగో లోనకొచ్చట్టుకెళ్ళు.
ఏమండి చిట్టం గారు, ఈ కీసురాళ్ళ ప్లేట్ మీకు తెలుసా అండి? ఎంత కావాలండి? మన ఇంద్రుడండి మరేమో అమృతం తాగి తాగి నోరు చచ్చిపోయి అంబలు తాగాలనిపించిందండి. సందమామలు ఉంటా చూడండి, పేదరాశి పెద్దామండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి అంబల దాకలో కీసురా అయిపోయి దూరిపోయాడండి. పేదరాశి పెద్దమ్మకి అది తెలిసిపోయిందండి. దానికి మూతెట్టి దాని పొలం పట్టుకు బయలుదేరిందండి. ఇంతలో ఇంద్రుడి పిల్లలు సేమైపోయి పేదరాశి పెద్దమ్మ సేకరిచేసిందండి. ఆవిడ చేతిలో ముంత జారి చంద్రుడి మించి దొర్లి భూమి మీద పొదల్లో పడిపోయిందండి. ఇంతవరకు అది ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదండి. ఆ ఇంద్రుడికి గోలండి ఇది. రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా, రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా, నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని, నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని, ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మ, రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా. రతనాల మేడలోన నిన్నొక రాణిగా చూడాలని, నీ అడుగులు కందకుండా నారి చేతులుంచాలని, రతనాల మేడలోన నిన్నొక రాణిగా చూడాలని, నీ అడుగులు కందకుండా నారి చేతులుంచాలని, ఎంతగా అనుకున్నాను ఏమిటి చూస్తున్నాను, ఎంతగా అనుకున్నాను ఏమిటి చూస్తున్నాను, పన్నీటి బతుకులోన కన్నీటి మంటలేన, రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా, నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని, ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మా. రాణి రాణమ్మ రాణి కన్నీళ్ళు రాణి అమ్మ, రాణి రాణమ్మ రాణి కన్నీళ్ళు రాణి అమ్మ, సహనం స్త్రీకి కవచమని శాంతం అందుకు సాక్ష్యమని, సహనం స్త్రీకి కవచమని శాంతం అందుకు సాక్ష్యమని, ఉన్నాను మౌనంగా కన్నులు దాటని కన్నీరుగా, రాణి రాణమ్మ రాణి కన్నీళ్ళు రాణి అమ్మ. గుండె రగిలిపోతూ ఉంటే గూడు మేడ ఒకటేలే, కాళ్ళు బండ బారిపోతే ముళ్ళు పూలు ఒకటేలే, గుండె రగిలిపోతూ ఉంటే గూడు మేడ ఒకటేలే, కాళ్ళు బండ బారిపోతే ముళ్ళు పూలు ఒకటేలే, ఎదురుగా పొంగే సంద్రం ఎక్కడో ఆవలి తీరం, ఎదురుగా పొంగే సంద్రం ఎక్కడో ఆవలి తీరం, ఎదురీత ఆగదులే విధిరాత తప్పదులే. రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా, నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని, ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మా, రాణి
ఈ ఊళ్ళో ప్రతివాడికి ఈయన దారి చూపిస్తాడనమాట. దారి పెద్ద. అయ్య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 . దండాలం దారి పెద్ద గారు. మాది డోకిపర్రండి. గోపన్న గారు నా కొడుకేనండి. బస్సు దిగేదాకా దారి తెలిసిందండి, దిగేకి తెలియడం లేదండి. ఆడెక్కడండి నాకు తెలీదు. నా కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పండి బాబు. తప్పుకోయి బాబు. బాబు తమకు దండ పెడతాను, దారి చూపించండి బాబు. తప్పుకోయి బాబు. తమరు దారి పెద్ద బాబు, దారి చూపించండి బాబు. బాబు నాకు కోడి, నాకు కోడి, నాకు కోడి, నాకు కోడి, నాకు అక్కడ ఏదో దుమ్మి జరుగుతున్నట్టుంది. దుమ్మియే. ఇదే మన ప్రచారానికి మంచి సమయం. ప్రధారా, అదే మా ప్రభుత్వం అయితే. ఓ దొమ్మి కదయా, కోడిపోయింది. బాబు పల్లపుడి కోసం టౌన్కి ఎత్తున్నట్టున్నారు. నా కోడి తప్పిపోయింది, దానికోసం టౌన్కేయండి బాబు. సదరు కోడి గారికి నేను మనవి చేసుకునేది ఏమిటంటే, వారు ఎక్కడున్నా తక్షణమే ఇక్కడికి వస్తే వారికి మా రానున్న మంత్రివర్గంలో, మేము రేపు గెలవబోయే మంత్రివర్గంలో వారికి వంటలు వార్పులు అనే ప్రత్యేక శాఖలు కేటాయించి వారిని మంత్రులుగా చేయగలనని హామీ ఇస్తూ మీ అందరి ముందు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. నా కోడి అమ్మా, ఇలాగన్న మాట మీరు మనసులు పట్టేసేది. అంతా ప్రజల నిర్ణయం. చిన్నమ్మగారు బాగున్నారమ్మా? అదేటమ్మా ఎర్రబడిపోయారు, ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయా? మీరు బాగున్నారా? నాకేటమ్మా, నేను బాగానే ఉన్నాను. ఆడేడమ్మా, ఆడి కోసం బెంగ పెట్టుకుని ఇలాగ వచ్చేసాను. ఆడు బాగున్నాడమ్మా? బాగున్నాడండి. ఇక్కడే ఎక్కడ ఉండాలి? గోపన్న, గోపన్న. అయ్యా ఏంటయ్యా చెప్పబట్టి వచ్చావు? నువ్వు పక్కిదిలో ఉన్నావు, చెప్పొస్తాను. వచ్చిన 6 నెలలు అయింది, ఒక ఉత్తరం ముక్క రాలేదమ్మా. యాదమ్మా అది సరిగాని మళ్ళీ బాగుందా? బాగుందిలేరా. చూడండి అమ్మా, కనిపించగానే పేమ పుట్టుకొచ్చింది ఇడికి. పట్ట సరదాలప్పుడు మమ్మల్ని మర్చిపోయాడు. పెద్ద అయ్యారా ఎక్కడమ్మా? లోపల ఉన్నారా? ఆఫీస్కి వెళ్ళారా? ఈ కోడి తవకోసేనమ్మా, ఎరకలపల్లి నాటుకోడి. రోడ్డు మీద తప్పైందమ్మా, మంత్రిగా పట్టించారు. తీసుకోండి అమ్మా. ఇలాగి నువ్వు రాయ్యా. నా పని చూసుకోండి అమ్మా, మళ్ళీ దర్శనం చేసుకుంటాను. అయ్యి బాబు, ఇళ్లలో భూమిలోంచి వర్షం మిసలు ఎట్టేస్తారు ఏట్రా? ఇంక మేఘాలు అవసరం లేదు ఏట్రా? ఇక్కడికి వచ్చే 200-300 సంపాదించావా? అమ్మ, ఇంట్లో అడుగెట్టినప్పటి నుంచి కొలమచ్చ గిలగిలగిల ఆడిపోతున్నది. అయ్యి బాబోయ్, వంగ 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 నీ ముద్దు నేనెట్ట తీర్చేదిరా. అందుక కొలమచ్చో గిలగిలగిల ఆడిపోతున్నది. అమ్మసేంద్రి, నువ్వు ఇక్కడే ఉన్నావా? మీ ఇద్దరు రోజులు వచ్చేసాక గోదావరి పర్ర అంతా పులుసు లేక లవలవలవల ఆడిపోతున్నది. ఏంటి ఏంటా మాటలు? మేనమస లేకుండా మాట్లాడుకో. ఎవరనుకుంటున్నా? నాకు చెంగిలి పీస్ ఏబిసిడి ఎప్పు, నీ తాత సంఖ్యలో టప్పు, ఈ సెటప్ ఇప్పుడు చెప్పు. నువ్వు రాయ్యా. ఉండరా, 4 ఏసేలు మాట్లాడాలి పులుసు. రాయ్యా చెప్తాను. సరే పాదా. ఆడే అనుకున్నాను, ఈడు వచ్చి పడ్డాడేంటే. నువ్వు వచ్చావని తెలిసి వచ్చాడేమని కాస్త పక్కకు తీసుకెళ్ళి మాట్లాడకూడదు. నోరు మూసుకో. ఎవరు కోసం వచ్చినా వాళ్ళు ఎవరో మనకు తెలియనట్టే ఉండాలి. శ్రీ వంగ 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 ఓలమ్మ కావేటి రావే. శ్రీ వంగ వంగ వంగ. అమ్మ ఆడ కూతుళ్ళారా, ఊళ్ళో కనిపించకపోతే ఏ తీర్థానికో వెళ్ళారనుకున్నాను. ఇక్కడికి వచ్చి ఇంటికే ఎసరెట్టిస్తారన్నమాట. బుల్లమ్మ గారు బాగా చూడలేకపోతున్నానయ్యా. ఆవిడ బతుకు మరీ కుక్క బతుకు అయిపోయింది. గంగోను చూసి కుక్కలాడితే గంగో కుక్క అయిపోతుంది ఏట్రా? అయినా నువ్వు చూస్తే ఎలా ఊరుకున్నావురా? 2 ముండల్ని అట్టుకెళ్ళి ఇప్పుడు బియ్యం బాయిలలో పడేస్తే పేలాల్లో పేలిపోయేవారు. తొందరపడి తెచ్చుకోవడానికి మన విషయం కాదు ఇది, సిట్టమ్మ గారి కాపుర విషయం. ప్రతిదానికి ఆవిడ ఓర్చుకుంటుంది, నన్ను ఓర్చుకోమంటుంది. అందుకే ఊరుకున్నాను. అందుకే ఆ తెల్ల అలాగుంది, నువ్వు ఇలాగున్నావు. ఈ లాట్లు ఇలా సాగుతున్నాయి. చెప్తా. సార్ టెలిగ్రామ్.
ఒక్క క్షణం. మీ మామగారు మా నాన్నగారు చనిపోయారండి. ఇప్పుడే టెలిగ్రామ్ వచ్చింది. ఏమండి, కన్న రుణం తీర్చుకోవడానికి మా నాన్న మీద పడి కరువు తీరా ఏడవలనుందండి. ఆఖరి చూపుకైనా వెళ్ళది అండి. ఊరెళ్ళ ఏర్పాటు చూడండి. ఏమండి, ఏమండి, నా మాట వినండి. చంద్ర, బ్రీఫ్ కేసు తీసురా. ఏమండి, 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 నా మాట వినండి. ఏమండి, ఏమండి, ఆఖరిసారి మా నాన్న కన్ను చూడడం అండి. ఏమండి, ఇదిగో బాయ్యా. బాయ్, వస్తాను చంద్ర. ఏమ్మా, ఈ సావు కబురు ఇప్పుడే చెప్పాలా? మా చంద్రి పుట్టినరోజుకి ప్రజెంటేషన్ కొందామని బంగారు పట్టుకెళ్తుంటే ఇప్పుడే చెప్తావా? అపశకరం. ఏ వయసు దాటిపోయినాడు ఉంటాడా? అదొక పెద్ద వార్త బిగదీసుకొని చెప్పడానికి. ఏంటే బాగుతున్నారు పులుసు ముండల్లారా? మీరేంటి, మీ బతుకేంటి? రాత్రి పగలు పక్క మీద తెల్లారి కుళ్ళు బతుకులు బతికే మీరు ఫు! ఆవిడ మాట్లాడుకున్న ఊరుకుందని పిచ్చి కుక్కలాగా నోటుకు చెట్టు బాగుతారా? అయ్యో మరి పద పద పద. ఏంటి ఏ రంగం? ఇదంతా నాది కాదా? నాదంతా నీది కాదా? నీ అమ్మ నీ అబ్బ సంపాదించడే ఆర్తి. ఏమిటి, మేమిచ్చే చేసుకున్నారా? చెయ్యేటి, చెయ్యి కాలు నోరు కూడా చేసుకున్నారు. ఆ తండ్రి కొడుకుల్ని పుర్రెక్కించి పంపించింది ఎవరనుకుంటున్నావు? నీ పెళ్ళామే. ఆ గోపిగడికి తనకి చెప్పకూడదు కానీ శ్రీరామచంద్ర గొప్ప దోస్తీలే. అంటే అంటే ఏంటి మరి? మరీ పిచ్చోళ్ళ ఉన్నావు అని పట్టం ఎందుకు తీసుకొచ్చింది అనుకుంటున్నావు? నీతో ఇదివరకే చెప్పాలనుకున్నాను. సొక్క పరిగిలాంటి నీ మనసు ఎక్కడ సివుక్కుమంటాదోనని చెప్పలేదు. నీ పెళ్లికి ముందు ఆవిడ మా ఊరు వస్తా పోతా ఉండేదిలే. ఆ గోపిగాడితో ఏకలు పక్కపక్కలు నూకలకలోను. నిజం, మా అప్ప మీదొట్టు. నిజమో అబద్ధమో నాకు అనవసరం. దాన్ని ఎలా బయటికి గంటాలా అని ఆలోచిస్తున్నాను. మంచి వంక చెప్పారు. ఆగు, తొందరపడక మరిది. వాళ్ళు బరిదగించిన వాళ్ళు నీదా ఎండారగనోళ్ళు. కాస్త బలగం చూసుకుని బయలుదేరడం మరీ మంచిది. ఉమ్. ఎక్కడికి? ఆఖరిసారిగా మా నాన్నను చూద్దామని. నీతో పాటు వాళ్ళని తీసుకెళ్తున్నావా? లేదు బాబు, తోడు కోసం మేమే వెళ్తున్నాం. నువ్వు వాడిని పల్లెటూరు నుంచి ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలుసు. నువ్వు నా పడగదిలో ఎందుకు అడుగు పెట్టని శపథం చేసావో నాకు తెలుసు. నీ అవసరాలు వాడితో తీర్చుకుందామని. రంకు మొగుడు అండ చూసుకొని మొగుడు ఎదిరిస్తావా? బాబు, మర్యాదగా మాట్లాడండి. నోటి నుంచి వచ్చే మాట తెలుసుకు మాట్లాడడం మంచిది. దాన్ని నీ కొడుకుతో లేకపోవడానికి మధ్యవర్తిగా వచ్చావా? నర్మయ్! నిన్ను- బాబు, నేను చెప్పే మాట వినిపించుకోండి బాబు. తప్పుకో. ఇంకా మొరాయిస్తావెందుకే? నీ ప్రాణాలు తీస్తాను. నీ అంతు చూస్తాను. నీ ప్రాణాలు తీస్తాను. చావు చావు.
నువ్వు చేసిన దానికి ఆవిడ గనక నీ పెళ్ళం కాకపోతే నువ్వు ఆవిడ మెళ్ళలో ముళ్ళు వేయకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాడు. ఎన్నోసార్లు ఆవిడ ఎన్నో మాటలన్నావు, నానా నరకం పెట్టావు. కానీ ఈరోజు ఆవిడ గుండె పగిలిపోయే మాట అన్నావు. నిజమేరా, నిజమే. చిట్టమ్మ గారిని నా గుండెల్లో దాచుకున్న మాట నిజమే. ఆవిడ మనసు తెలియక ఆవిడ మీద నా మనసు పడ్డ మాట నిజమే. ఆవిడ కోసం ఎదురు చూసిన మాట నిజమే. కానీ ఇంతవరకు ఈ విషయం ఆవిడకి తెలియదు. ఇది నీకు సంజాయిషి కాదురా, సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. నిన్ను కట్టుకుని ఆవిడ నా కళ్ళబడినప్పుడు నీ ఇంటికి వచ్చి ఇక్కడ పరిస్థితి చూశాక ఆవిడ సుఖంగా ఉందని నా మనసుకు సరిపెట్టుకున్నాను. నువ్వు చేసిన తప్పుడు పనులన్నీ ఆవిడ ఎంతో ఓర్చుకుందిరా. అలాంటి మంచి మనిషి గురించి తప్పుడు కూతురకు వస్తావా? ఛీ, నీలాంటి మొగుడు ఏ ఆడదానికి ఉండకూడదురా. తప్పు చేసిన ప్రతివాడు ఏదో కథ చెప్పి తప్పించుకుంటాడు. మీరు చేసిన రంకు. గోపన్న, ఆయన నా భర్త, నా దైవం, నా జీవితానికి ఆధారం. ఆయన నన్ను కొడతాడు, చంపుతాడు, ఆయన ఇష్టం. అడిగే హక్కు ఎవరికీ లేదు. భర్త రాక్షసుడైనా ఆడదానికి పసుపు కుంకమే ముఖ్యం, అది దక్కించు అని అడగడానికి నేను ఆపలేదు. నీ చేతుల్లో అతను చచ్చిపోతే నేను చెప్పదలుచుకున్న 2 మాటలు వినకుండా చచ్చిపోతాడని ఆపాను. ప్రసాదరావు గారు, మొగుడంటే అర్థం మీకు తెలుసా? పెళ్ళాం సుఖం కోరేవాడు మొగుడు, పెళ్ళాన్ని గౌరవించేవాడు మొగుడు, భద్రతనిచ్చేవాడు మొగుడు, బాధ్యతలు మోసేవాడు మొగుడు. కానీ నేరాలు చేసి ఆశ చూపి పడగ్గది అవసరాలకే పరిమితం చేసేవాడు, ఉంపుడుగత్తెల కులుకులతో భార్య అభిమానాన్ని ఉరితీసేవాడు మొగుడు కాడు. నాకు ఎవరి బలం ఉందన్నారు కదూ? మీకే బలం ఉంది. నీతి బలం ఉందా? నిజాయితీ బలం ఉందా? కానీ నన్ను ప్రేమించి నా కష్టానికి కుమిలిపోయిన గోపన్న అమాయకత వెనక అభిమాన బలం ఉంది. ఇప్పుడు నా నిర్ణయాన్ని సాంప్రదాయం తప్పనొచ్చు, ఈ మెడలో ఉన్న తాళిబొట్టు ఒక్క క్షణం అమాయకంగా భయపడొచ్చు. కానీ నాలా గుండెలు పగిలిపోయి ఇలాంటి దారుణాలకి బలి అయిపోయిన ఆడపడుచుల కన్నీటి బలం నాకుంది. ఆ బలంతోనే చెబుతున్నాను, నువ్వన్న అబద్ధాన్ని నిజం చేసి నన్ను అభిమానించే మనిషితో వెళ్ళిపోతున్నాను. ఏ మళ్ళీ చెప్పనా? నీ భాషలో లేచిపోతున్నాను. తాళిబొట్టు ఆడదాన్ని పెళ్ళాన్ని చేస్తుందేమో కానీ ఓ పశువుని మొగుని చేయలేదమ్మా. ఆ రోజు రాములారు నిలదీస్తే సీతమ్మ తల్లి నిప్పుల్లో దూకింది. ఈ రోజు నిప్పులట ఆడదానికే గతక్కర్లేదమ్మా. గుప్పెడి గుండున్న ఏ మొగాడైనా చెయ్యందిస్తాడు, మనసున్న ఏ పెద్దోడైనా మనసారా దీవిస్తాడమ్మా. రండమ్మా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.